మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామం. ఈరోజు మన ఛానల్కు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శ్రీ సాంబ శివరావు గారు తెనాలి నుంచి వచ్చారు. ఈరోజు సార్ చెప్పబోయే టాపిక్ శరీరంలోని నాడులు మరియు చక్రాల గురించి వివరణ. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ సార్. మీకోసం ఛానల్, మెడిటేషన్ ఛానల్కి అభినందనలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నా వాయిస్ ఈరోజు ముందుగా మన ఈ యొక్క ఛానల్లో క్లాసులకి మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. అలానే వారి గురువు గారైన సదానంద యోగి గారి చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. అలాగనే మన పూర్ణాత్మ చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. జ్ఞాన సరస్వతీ దేవి యొక్క చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. మన ఇష్ట దైవం యొక్క చైతన్యాన్ని ఆహ్వానించుకుని వారందరికీ కృతజ్ఞతలు. అట్లానే ఈ చక్రాలు గురించి అద్భుతమైన విశ్లేషణ చేసిన ఒక అవధూత అనొచ్చు, ఆయన్ని అవతార పురుషుడు అనొచ్చు, కానీ శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు మనకి ఈ చక్రాల గురించి చాలా సవివరంగా, ఆయన చక్రాల మీదనే కుండలిని యాక్టివేషన్ చేసుకొని సిద్ధి పొందిన అవధూత, ఆయన యొక్క చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. అలానే మన సనాతన ధర్మంలో ఉన్న యోగేశ్వరులు, మునులు, ఋషుల యొక్క చైతన్యాన్ని ఆహ్వానించుకొని వారందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సెషన్ బిగిన్ చేసే ముందు నా యొక్క వాక్కుని, శరీరాన్ని గురువులకి, ఎవరైతే వచ్చి ఈ యొక్క సెషన్లో ఈ జ్ఞానాన్ని అందించాలనుకుంటారో వారికి సరెండర్ చేస్తున్నాను. క్లాసు బిగిన్ చేసుకుందామండి. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు టాపిక్ చక్రాలు అండ్ నాడులు. మన శరీరములో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 7 చక్రాల గురించి వివరంగా చెప్పారు. మన శరీరములో 7 చక్రాల గురించి వివరంగా సిద్ధయ్యకి చెప్తున్నప్పుడు, కక్కడనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ కాలంలో కక్కడనే ఒక అంచె జాతి వ్యక్తి, ఆయన వింటాడు చాటుగా. అతను దుర్వ్యవసనాలు అన్నీ ఉంటాయి అతనికి. వీళ్ళు సిద్ధయ్య, ఈయన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మాట్లాడుకున్న మాటల్ని ఆయన అక్కడ వింటారు. ఈయనేం చేస్తాడంటే, వెళ్ళి ఈ చక్రాల్లో మొదటి నుంచి మూలాధారంలో విఘ్నేశ్వరుడు ఉంటాడని, స్వాధిష్టానంలో కుమారస్వామి ఉంటాడని, మణిపూరకములో ఇంకొక దేవుడు పరమశివుడు ఉంటాడని, అనాహతంలో అమ్మవారు ఉంటుందని ఇట్లా చెప్తా ఉంటారు ఆయన. అది వింటాడు ఈయన. అందరు దేవుణ్ణి ఒక్కసారి చూడొచ్చు అనుకొని తాగిన మైకంలో వెళ్ళి ఇంట్లో తన భార్యని నిలువున చీల్చేస్తాడు. చీల్చేసి చూస్తే అతనికి ఏమి కనపడవు. అక్కడ చక్రాలు ఏం కనపడవు, నాడులు ఏం కనపడవు, ఏం కనపడవు అసలు. కనపడకపోయేటప్పటికి ఏడుస్తా, మొత్తు దిగిపోయింది, ఏడుస్తా, నేను దేవుణ్ణి చూడాలని నా భార్యను చంపుకున్నాను, ఇక్కడేమైనా ఏమి లేదు, ఈ స్వామి చెప్పినంత తప్పే అని ఆ రోజు ఆ నైట్ నుంచి అంతా ఏడుస్తా, తెల్లవారి మళ్ళీ అదే టైం వరకు ఏడుస్తానే ఉండి మళ్ళీ మరుసటి రోజు ఫాలో అవుతాడు. ఫాలో అయ్యి మరుసటి రోజు కూడా ఈ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా, గురువు శిష్యులు మాట్లాడుకుంటూ వెళ్తుంటే వాళ్ళని ఫాలో అవుతా, ఈ స్వామి చెప్పేదంతా తప్పే, నేను ఇటు చేశాను అటు చేస్తానంటే, అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఈయన విమర్శ వినపడతా ఉంది. వినపడి, ఏం చేసావు నాయన, నువ్వు అన్ని మాటలకి తప్పు అంటున్నావు, ఏం చేసావు నువ్వు ఇంత ముందు అని అడుగుతాడు. అడిగితే, మీ మాటలు నేను నా భార్యని ఇట్లా చంపేశాను అని అంటే, అయ్యో అంత పని చేసావా, వెళ్దాంరా అని చెప్పి తర్వాత తీసుకెళ్ళి వాళ్ళ భార్య శవం దగ్గరగా కూర్చోబెట్టి ఆమెలో ఆ యొక్క దైవ స్థితుల్ని అన్నిటినీ ఆయన అక్కడకు చూపిస్తాడు. అక్కడికి మామూలుగా కనపడలా. ఎందుకు కనపడలేదంటే,
ఇవి సూక్ష్మ శరీరానికి సంబంధించిన అంశాలు, స్థూల శరీరములో ఉన్నవు. సూక్ష్మ శరీరంలోనే ఈ యొక్క దేవీ దేవతలు ఫోటోలు ఇవన్నీ ఉంటాయి. సూక్ష్మ శరీరంలోనే నాడులు ఉంటాయి, సూక్ష్మ శరీరంలోనే చక్రాలు ఉంటాయి. ఇక్కడ చక్రాలు అని అంటే ఎనర్జీ స్టేషన్స్. ఎనర్జీ స్టేషన్స్ అంటే మనం నాడుల్లో గుండా ప్రాణశక్తిని అధికంగా తీసుకున్న ప్రాణశక్తి ఈ 7 చక్రాల్లో, మన శరీరంలో ఉన్న 7 చక్రాల్లో పాస్ ఆన్ అవుతూ ఆ చక్రాలకు అనుసంధానమై ఉండే శరీర అవయవాలకు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతా ఉంటుంది. ఇది అక్కడ జరిగేది. ఈ చక్రము అని అంటే ఈ నాడులు వెళ్ళి జాయింట్లు, అంటే నాడులు వెళ్ళి జంక్షన్స్, కొన్ని నాళ్ళు ఇటు వెళ్తా ఉంటాయి, కొన్ని నాళ్ళు ఇటు వెళ్తాయి, ఇట్లా ఇట్లా వెళ్తా ఉంటాయి. ఆ జంక్షన్సే చక్రాలు. ఇలాంటి చక్రాలు మన శరీరంలో మొత్తము 114 చక్రాలు ఉన్నాయి. 114 చక్రాల్లో మనకి ఈ 7 చక్రాలు మాత్రమే ఎక్కువ మంది చెప్తారు. ఈ 7 కాకుండా తల పై భాగములో 1 ఫీట్ పైన ఒక చక్రం ఉంటుంది. దాన్ని సోల్ స్టార్ చక్ర అంటారు. అంటే మన యొక్క పూర్ణాత్మ యొక్క చక్రం. అంటే పూర్ణాత్మ అక్కడ ఆమె స్థిరమై ఉండే చక్రం. అట్లానే మన కాళ్ళ కిందన ఎర్త్, అంటే ఎర్త్కి మనకి కనెక్షన్ ఉండటానికి అక్కడ ఒక చక్రం ఉంటుంది. దాన్ని ఎర్త్ బౌండ్, అంటే ఎర్త్ స్టార్ చక్ర. ఎర్త్కి ఈ మానవుడికి అంటే కనెక్షన్ తీసుకోవటానికి అక్కడ ఒకటి ఉంటుంది. ఈ 2 బయట ఉంటాయి. ఈ 114లో ఈ 2 బయట ఉండే చక్రాలు, మిగతా 112 శరీరంలో ఉంటాయి. ఈ 7 చక్రాలు అనేవి అత్యంత ఇంపార్టెంట్. మిగతా 86 చక్రాలు మ్యాక్రో చక్రాలు. ఈ 86 బాను ఈ 86 7 అయిపోయిన తర్వాత మిగతావన్నీ మైక్రో చక్రాలు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే శరీరంలో వివిధ భాగాల్లో ఉంటాయి. ఎక్కువగా అరచేతులు, అరికాళ్ళల్లో ఎక్కువ చక్రాలు ఉంటాయి. ఇది చక్రాల యొక్క నిర్మాణం మన శరీరంలో ఉండేది. ఇవన్నీ ఈ 114 చక్రాల గురించి మనం తెలుసుకోవాలంటే అది మనకు అయ్యే పని కాదు, అంత తెలియదు. కానీ ఈ 7 చక్రాలు, ఈ పైనుండే చక్రము, కాలి కింద నుండే చక్రము, వీటిని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ 7 చక్రాల్లో జాయింట్స్ అని చెప్పాం కదా, నాడుల యొక్క ప్రాణవాయువు సంచరించే దారుల్ని నాడులు అంటారు. ఈ నరాలు కాదండి, ఈ నరాలు వేరు. ఈ నరాలు బ్లడ్ వెసల్స్, బ్లడ్ నుంచి బ్లడ్ని తీసుకెళ్ళేవి, శరీరానికి తీసుకెళ్ళి శరీరం నుంచి గుండెకి తీసుకెళ్ళేవి. ఈ పైన కనపడే నర్వస్ సిస్టమ్. ఇవి కాకుండా అవి నానో నెట్వర్క్ లోపల సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. ప్రాణవాయువుని ఈ చక్రాల గుండా మలుస్తూ ఉంటది. ప్రాణవాయువుని కణాలకు జారవేసే స్థితి ఈ 7 చక్రాలు అత్యంత ముఖ్యమైనవి. నక్షత్ర మిత్రుల్లో ఒక వివరణ ఉందండి ఈ చక్రాల గురించి. మానవుడికి ఇంతకుముందు అతను 5 డైమెన్షన్లో ఉన్నప్పుడు 7, 5, 12 చక్రాలు ఉండేవి. 7 చక్రాలు ఇప్పుడు మిగిలిపోయి ఉన్నాయి ఈ శరీరంలో. ఇక్కడ ఈ పైన ఇంకా 5 చక్రాలు ఉండేవి. అవి వాటితో కనెక్షన్ తెగిపోయింది, కానీ ఆ చక్రాలు పైనే ఉన్నవి ఇప్పుడు కూడా అని అక్కడ వివరణ ఇస్తారు. 7 చక్రాలు ఈ కింద 7 ఈ 12 చక్రాలకి వాళ్ళు ఏమని వివరణ ఇచ్చారంటే, ఫస్ట్ 9 చక్రాలు అంటే 7 ప్లస్ పైన 2 9 చక్రాలు మన సూర్య కుటుంబానికి సంబంధించిన ప్రతి గ్రహానికి ఒక్కొక్క చక్రానికి లింక్ అయి ఉంటాము. 9 చక్రాలు. 10వ చక్రము మన సూర్య కుటుంబం మొత్తానికి, అంటే ఒక్కో గ్రహానికి ఏమన్నా 9 చక్రాలు అయిపోయినాయి. 10వ చక్రము సూర్య కుటుంబం మొత్తం కన్సాలిడేటెడ్గా ఉన్న ఎనర్జీకి 10వ చక్రం అసోసియేట్ అయి ఉంటుంది. 11వ చక్రం
మన సూర్య కుటుంబం ఏ గెలాక్సీలో ఉందో ఆ గెలాక్సీకి లింక్ అయి ఉంటది 11వ చక్రం. ఇక 12వ చక్రం ఎంటైర్ గెలాక్సీ సిస్టమ్, అంటే ఎంటైర్ యూనివర్స్ కి కనెక్ట్ అయి ఉంటది. ఈ పైన 5 చక్రాలు కూడా మనం గనక యాక్టివేషన్ చేసుకోగలిగితే మన అందరమే ఆ యొక్క యూనివర్స్ కి లింక్ అయిపోతామని అక్కడ ఆ వివరణ అట్లా వచ్చింది. ఇవాళ ఆ వివరణ కాదు మనం చెప్పుకుంటుంది, జస్ట్ అది ఏంటంటే అక్కడ ఉన్న విషయాన్ని మీకు ఇక్కడ ప్రజెంట్ చేశాను. ఇవాళ మనం చెప్పుకునేది ఈ 7 చక్రాల యొక్క పనితీరును బట్టి మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి, అసలు చక్రాల్లోనే ఎందుకు ఉంటది ఎనర్జీ, చక్రాల్లోనే చైతన్యం ఎందుకు ఉంటది, ఇది ఒక మనం గనక అనుకుంటే దానికి ఈ మధ్యన నేను ఒక వీడియో విన్నానండి. దానిలో అవతార బాబాజీ గారు ఒక మేడంకు ఒక మెసేజ్ రూపంలో ఈ చక్రాల్లోనే ఎందుకు ఉంటది అనే దాని మీద, అసలు మన ఆత్మ ఈ శరీరంలోకి ఎలా ప్రవేశించింది, ఎలా ఎదుగుతుంది ఆత్మ, ఆ ఎదుగుదలలో హెచ్చుతగ్గులు ఎలా ఉంటవి, ఆ ఎదుగుదలలో పైదాకా ఈ చక్రం దాకా తీసుకొస్తే ఏం జరుగుతుంది అని ఒక వివరణ ఇచ్చారు ఆమెకి. ఎప్పుడో 9 సంవత్సరాల క్రితం ఆమెకి ఆ యొక్క మెసేజ్ ఇస్తే ఆమెకి ఎవరు చెప్పాలో తెలియక 1 year బ్యాక్, అంటే మొన్న అవతార్ బాబాజీ పుట్టినరోజు కాకుండా అంతకుముందు పుట్టినరోజు నాడు ఆమె యొక్క జూమ్ క్లాసులో ఆ విషయాన్ని చెప్తూ ఆ చక్రాలు ఎలా, అంటే ఆత్మ ఎలా మనలో ప్రవేశిస్తుంది, ఎలా ఉంటది లోపల అనే వివరణ ఇస్తూ ఈ చక్రాల్లోంచి ఉద్ధరించుకునే వాళ్ళకి ఎట్లా ఉంటది, ఉద్ధరించుకోకపోతే ఎలా ఉంటదని ఆ వివరణ ఇచ్చారు. అది కొంచెం చెప్పి తర్వాత మన చక్రాలకు వెళ్ళిపోదామండి. ఆమె చెప్పే దాని ప్రకారం ఏంటంటే అవతార్ బాబాజీ గారు ఎలా చెప్పారంటే 0 నెంబర్ నుంచి 9, 0 to 9 నంబర్లో ఒక్కో నెంబర్కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఇస్తూ ఆయన 0 to 9 విషయాన్ని క్లియర్ కట్గా ఇస్తూ మనలో ఎలా ప్రవేశిస్తుంది, ఈ భౌతిక శరీరంలో ఆత్మ ఎలా ప్రవేశిస్తుంది అని చెప్పారు. చెప్తూ దానికి ఒక్కొక్క 0 అంటే శూన్యము, ప్రతి ఆత్మ శూన్యం నుంచి, శూన్యం అంటే ఇక్కడ ఆది పరాశక్తి నుంచి ఊడిన చిన్న అంశాత్మ. ఆ అంశాత్మ ఎక్కడి నుంచి వస్తుంది, 0 నుంచి. 0 అంటే మన 0, ఇక్కడ 0 అంటే శూన్యం నుంచి వస్తుంది. ఎలా వస్తుంది, 0 అంటే 0 వచ్చేసింది, శూన్యం నుంచి వచ్చిందనేది 0కి వేసేసారు. తర్వాత ఏక కణముగా వస్తుంది. ఏ రూపంలో, దైవ కణం అంటారు దాన్ని. ఏక కణముగా శరీరములో మన ఈ భౌతిక శరీరములో ఏక కణంగా తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది. ఏక కణముగా వచ్చిన తల్లి గర్భంలో వచ్చిన కణము అది 1 2 అయి 2 4 అయి 4 16 అయి 16 అట్లా, అంటే మల్టిప్లికేషన్ చేసుకుంటూ కొద్ది రోజుల్లోనే 9 నెలల్లోనే ఒక ఆకారాన్ని బిడ్డ రూపంలో తయారయ్యి బయటకు వచ్చేటప్పుడు ద్వంద్వత్వంతో బయటకు వస్తుంది. అంటే జన్మ తీసుకునేటప్పుడు ఆ బిడ్డ జన్మ బయట, అంటే బయట ప్రపంచాన్ని తెలిసేటప్పుడు ద్వంద్వత్వంతో బయటకు వస్తుంది. 2వ నెంబర్ అది. 1వ నెంబర్ ఏకకణంగా ప్రవేశిస్తుంది శరీరంలో. 2వ నెంబరు బిడ్డగా ఎదిగి ద్వంద్వత్వము. అప్పుడు దాకా చీకటి తెలుసు ఆ బిడ్డకి, బయటి రంగంలో వెలుగు కనపడింది. అప్పుడు దాకా సుఖం తెలుసు, బయట రంగంలో ఏడుపు వచ్చింది. అప్పుడు దాకా ఆనందం తెలుసు, బయట రంగంలో కొట్టి ఏడిపిస్తారు. ఇట్లా చీకటి వెలుగులు, కష్ట సుఖాలు, ఇవన్నీ అంటే ద్వంద్వత్వపు స్థితిలో బిడ్డ బయటకు వస్తుంది. ఇది 2వ నెంబర్కి ఇచ్చారు. 3వ నెంబర్కి ఏమి ఇచ్చారంటే త్రిగుణాలతో పెరుగుతుంది ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత. అంటే బిడ్డగా జన్మ తీసుకున్న తర్వాత త్రిగుణాలతో పెరుగుతుంది. 3వ నెంబర్ అది. త్రిగుణాలు అంటే తమో రజో సత్వగుణాలు, ఈ త్రిగుణాలతో పెరుగుతుంది. ఇవన్నీ మనలో అందరిలోనూ ఈ గుణాలు ఉంటాయండి. ఎక్కువ తక్కువను బట్టి మనం చేంజ్ అవుతూ ఉంటాం. త్రిగుణాలతో పెరుగుతుంది. త్రిగుణాలతో పెరిగిన ఆత్మ తాను తీసుకొచ్చిన అంశని, అంటే ఆత్మ అంశలాగా వచ్చింది కదా, అంశని 4వ చక్రములో నిక్షిప్తం చేసుకుంటది. 4వ చక్రం అంటే
కింద నుంచి లెక్కేసుకున్న 4 అనాహతం అవుతుంది. పైనుంచి లెక్కేసుకున్న 4వ చక్రం అనాహత చక్రములో ఉంటది. అంటే 4వ చక్రములో తన యొక్క ఆత్మ ఆ చక్రం అనాహత చక్రములో తను నిక్షిప్తం చేసుకుంటది. ఆత్మ ఈ శరీరములో ఫస్ట్ ఎక్కడ ఉంటదంటే అనాహత చక్రములో ఉంటది. ఈ అనాహత చక్రములో ఉన్న ఆత్మ, ఇది 4వ నెంబర్. 4వ నెంబర్కి అనాహత చక్రం ఇచ్చారు. 5వ నెంబరు ఈ పంచేంద్రియాల యొక్క స్థితులను బట్టి ఈ పంచేంద్రియాలను జయించే స్థితి గనక ఈ శరీర భాగాలకి, ఈ శరీరానికి, ఈ శరీరంలో ఉన్న మనసు గనక ఉంటే ఈ ఆత్మ అనాహత చక్రం నుంచి ఊర్ధ్వముఖంగా పయనిస్తుంది. ఒకవేళ పంచేంద్రియాలను జయించలేక పంచేంద్రియాల యొక్క పనితీరులో ఇరుక్కుపోయిన శరీరం గనక ఉంటే, పంచేంద్రియాలు పంచభూతాల ఇరుక్కుపోయిన శరీరం కనుకుంటే ఆ 4వ చక్రం నుంచి అధోముఖంగా అంటే కిందకు మణిపూరకము, స్వాధిష్టానము, మూలాధారంలోకి ఎక్కడోసారి పడిపోతుంది. ఇది పంచేంద్రియాలని జయించే స్థితిలో ఈ యొక్క మనసు ఉందా, లేకపోతే పంచేంద్రియాలను ఇరుక్కుపోతుందా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటదని 5వ నెంబర్కి ఇది ఇచ్చారు. ఒకవేళ పంచేంద్రియాలను జయించి ఆ ఆత్మ ముందు గనక సాగితే అది ఊర్ధ్వముఖంగా ఉండే స్థితిని, అంటే ఆ జయించే స్థితిని 6వ నెంబర్కి ఇచ్చాడు. ఊర్ధ్వముఖంగా పయనించే స్థితిని 6వ నెంబర్కి పెట్టారు. 7వ నెంబర్ ఏంటంటే ఈ శరీరములో 7 శరీరాల యొక్క కాంబినేషన్. ఈ మన భౌతిక శరీరం, మన పై కనపడే భౌతిక శరీరం అంటే 7 శరీరాల యొక్క కాంబినేషన్. ఈ 7 శరీరాల యొక్క కాంబినేషన్ లో మనకి 3వ శరీరములో కారణ శరీరం అని అంటారు. స్థూల, సూక్ష్మ, కారణం. ఈ కారణ శరీరములో మనము మన యొక్క ప్రణాళిక, కారణ శరీరంలో మన జన్మ ప్రణాళికను లిఖించుకొని వస్తాం. అక్కడి నుంచి మహాకారణ శరీరంలో మన యొక్క టార్గెట్ ఉంటది. ఈ కారణ శరీరంలో ఎవరైతే ఈ పంచేంద్రియాలను జయించి పంచభూతాలను కంట్రోల్లో పెట్టుకొని ఈ ఊర్ధ్వముఖంగా పయనించగలుగుతారో వారికి ఈ జన్మ ప్రణాళిక 7 శరీరాల్లో 3వ శరీరంలో పెట్టుకున్న జన్మ ప్రణాళిక, జన్మ కారణం కాదండి, జన్మ ప్రణాళిక అంటే ఈ జన్మలో ఏం పని చేయాలి అనేది స్పష్టంగా తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు అది 7వ నెంబర్కి ఇచ్చారు. అలా తెలిసినప్పుడు ఈ ఆత్మ ఊర్ధ్వముఖంగా పయనించి అనంత తత్వంలో చేరుతుంది. అది 8వ నెంబర్. అనంత తత్వానికి 8 ఎట్లా ఎందుకు వేశారంటే ఈ 8ని ఎట్లా వేస్తే 8, దాన్ని అడ్డంగా వేస్తే ఇన్ఫినిటివ్కి సింబాలిక్ గా అనంత తత్వానికి ఇచ్చారు. ఇలా పయనించిన ఆత్మ, అనంత తత్వంలో పయనించిన ఆత్మ 9వ నెంబర్ అంటే ఇది వెళ్ళి మనలో మన పైన ఉన్న పూర్ణాత్మతో అనుసంధానం అవటము 9వ నెంబరు. ఈ జన్మ యొక్క అంటే మానవ జన్మ యొక్క ప్రణాళికలో ఈ 9 స్టేజీలు గనక, అంటే 10 స్టేజీలు, ఈ 10 స్టేజీలు సరిగ్గా గనక జరిగితే ఆ ఆత్మ పూర్ణాత్మ స్థితికి వెళ్తుంది. ఇది ఇక్కడ రహస్యం అని ఆయన ఆ మేడంకి మెసేజ్ రూపంలో పెట్టారు. ఇప్పుడు ఎక్కడ ఉంది, మన చిన్న వయసులో ఒక బాలుడు, అంటే బిలో 3 years 2 years బాలుడికి ఆత్మ ఎక్కడ ఉంటదంటే అనాహత చక్రములో ఉంటది. అనాహత చక్రములో నుంచి ఇది కిందకు జారిద్దా పైకి పోయిద్దా అనే దాని ఆధారం ఏంటంటే అతని యొక్క బిహేవియర్. అంటే పెరిగే కొద్దీ ఏ గుణంలో ఉంటున్నాడు, ఎలా ఉంటున్నాడు. అంటే ఇప్పుడు మనకు కూడా కొన్ని రోజులు ధ్యానం బాగా చేసినప్పుడు ఒక రకంగా ఉంటాం, ధ్యానం చేయనప్పుడు కోపంగా ఉంటాం, లేదా ఇంకొక రకరకాలుగా ఉంటాం. అంటే అప్ అండ్ డౌన్స్. ఈ రోజు బాగున్నప్పుడు అనాహత చక్రంలో ఉంటాం, మళ్ళీ ఇంకో రోజు బాగలేదు అనుకోండి కిందకి జారిపోతా ఉంటాం, పైకి కిందకి. ఇట్లా జారిపోకుండా ఉండాలి అని అంటే మనము ఏ స్థితిలో ఉన్నాము, ఎలా ఉన్నాము, అంటే ఈ యొక్క చక్రాల్లో ఎక్కడ ఉన్నాము అనేది మనకి స్పష్టంగా తెలియాలి. ఆ స్పష్టత తెలియటానికి ఈ చక్రాల యొక్క పనితీరు ఎలా ఉంటది, మనం ధ్యానములో ఆత్మశక్తిని
విశ్వశక్తిని తీసుకుంటాం. అవి ఈ చక్రాల్లో గుండా పైనుంచి పైన ముందు సహస్రంలో వచ్చి సహస్ర చక్రం నుంచి ఆజ్ఞా చక్రంలోకి వచ్చి ఆజ్ఞా నుంచి విశుద్ధకు వచ్చి విశుద్ధ నుంచి అనాహతంకి వచ్చి అనాహతం నుంచి మణిపూరంకి వచ్చి మణిపూరకం నుంచి స్వాధిష్టానానికి వచ్చి స్వాధిష్టానం నుంచి మూలాధారానికి వచ్చి మూలాధారములో నిక్షిప్తమై ఉన్న కుండలిని శక్తిని జన్మ జన్మల నుంచి అన్యూజ్డ్ గా పడుకొని నిద్రావస్థలో ఉన్న మణి కుండలిని శక్తిని అవేకిన్ చేస్తుంది. అవేకిన్ చేసిన కుండలిని శక్తి ఈ ఒక సైడున పైనుంచి వచ్చిన విశ్వమయ ప్రాణశక్తి ఒక సైడ్న రెండు జాయింట్ గా ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ పైకి వెళ్ళే సిస్టము ఒకటైతే రెండు జాయింట్ అయ్యి ఒకేసారి డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళే సిస్టమ్ ఒకటి ప్రాణకుండలని చిత్కుండలని రెండు పేర్లతో ఉన్నది. అది సపరేట్. మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా విశ్వమయ ప్రాణశక్తి పైనుంచి వచ్చే శక్తిని శివశక్తి అని చెప్పారు. మనలో ఉన్న శక్తిని అన్న పార్వతీ శక్తి అన్నారు. అంటే కుండలిని శక్తిని పార్వతి మాతతో పోలుస్తూ ఈ శివశక్తి ఎప్పుడైతే వచ్చి ఈ లోపల ఉన్న పార్వతీ మాతని తట్టి లేపుతుందో ఈ రెండు యొక్క కలయికతోటి 1 by 1 చక్రాలు పైకి పోతా ఉన్నప్పుడు ఆ స్థితుల్లో మానవుడు ఎలా ఉంటాడు, అసలు ఆ అవగాహన ఉన్న మానవుడి సంగతి ఇప్పుడు నేను చెప్తుంది. అవగాహన లేకపోతే ఏమన్నా మూలాధారంలోనో స్వాధిష్టానంలోనో మణిపూరకంలో ఉంటుంది వాడి యొక్క బిహేవియర్ అంతా. అట్లా కాకుండా సాధనలో ఉండి ఈ రెండు యొక్క పైనుంచి వచ్చిన విశ్వమయ ప్రాణశక్తి ఈ చక్రాలన్నీ దాటుకుంటూ కుండలిని శక్తిని అవేకం చేసి కుండలిని అవేకన్ అయిన తర్వాత అది ఒక నాగుపాము లాగా పోలుస్తారండి. ఇది ఒక నాగుపాము పైనుంచి వచ్చి రెండు కలిసి జాయింట్ గా ఏర్పడి ఒక్కో చక్రం దాటుతా ముందు మూలాధారం నుంచి స్వాధిష్టానంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటది, అట్లానే మణిపూరకం దాటిన అనాహతం దాని విశుద్ధ దాని ఆజ్ఞ దాటిన సహస్రం. ఈ స్థితికి పొందటమే ఇందాక ఆయన అవతార బాబాజీ గారు చెప్పిన సింబాలిక్. అయితే దీంట్లో అనేక రకాలైన మోడల్స్. కొంతమంది కుండలిని యాక్టివేషన్ కావాలని చేసుకుంటారు, అది ఒక కోర్సు లాగా. కొంతమంది మన పిఎంసిలో అయితే మన పిరమిడ్ సొసైటీలో అయితే ఆటోమేటిక్ గా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని అసలు కుండలిని శక్తి అనేది తెలియకుండా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఏంటంటే కావాలని అది ఒక ట్రైనింగ్ లాగా తీసుకొని డే బై డే పెంచుకుంటా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇది రెండు రకాలు. కుండలిని శక్తి యాక్టివేషన్ అయిన తర్వాత ఒక్కొక్క చక్రం దాటిన దాన్ని, అది నాకు ఆ పేర్లు రెండు కన్ఫ్యూజన్ ఉంది. ప్రాణ కుండలిని ఒకటి, చిత్ కుండలిని అని ఒకటి. రెండిట్లో ఒకటేమన్నా డైరెక్ట్ కుండలిని యాక్టివేషన్ మూలాధారంలో అయిన తర్వాత డైరెక్ట్ గా సహస్రానికి వెళ్ళేది ఒకటి. ఏ బాధ ఉండదు ఆ జీవికి, హాయిగా వెళ్ళిపోతాడు ఒకేసారి. అసలు ఇంకా మొత్తం ఎన్లైట్మెంట్ ఒకే రోజులో ఎన్లైట్మెంట్ అయిపోతుంది. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఇది అవేకన్ అయింది, మూలాధారంలో చక్రంలో బ్లాకేజీలు కానీ ఆ చక్రంలో ఏదన్నా ఇంబ్యాలెన్స్ కానీ ఉంటే అక్కడ ఇరుక్కుపోతా ఉంటాడు. అక్కడ ఇరుక్కుపోయినప్పుడు మూలాధారం యొక్క స్థితి ఏంటంటే ఆరోగ్యము. మూలాధారం అంటే మూలాధారములో గనక ఆ చక్రం పరిస్థితి సరిగ్గా లేకపోతే, ఆ చక్రములో ఆ మానవుడు ఆ చైతన్యం ఇరుక్కొని గనక ఉంటే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే అనారోగ్య సమస్యలతో బాధపడతాడు. ఆహారము తినే విషయంలో కానీ ఎవరికి పిల్లికి భిక్షం పెట్టలా అంటారే, అక్కడ సమస్య ఉన్న వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను. మూలాధార చక్రములో ఆ యొక్క చైతన్యం గనక ఇరుక్కొని పోతే, అంటే ప్రతి చక్రానికి సమతుల్యతతో ఉండాలి ఎనర్జీ. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. అట్లానే బ్లాక్స్ ఉండకూడదు. బ్లాక్స్ అంటే అడ్డంకులు ఇవి గనక లేకుండా ఉంటే ఆ దాని ప్రయాణం బాగుంటుంది. వీటిల్లో ఏది జరిగినా, బ్లాక్స్ ఉన్నా లేదా సమతుల్యత లోపించినా, అంటే చక్రముల యొక్క ఎనర్జీ
ఈ ప్రతి ఈ ప్రతి 7 చక్రాలకి ప్రతి చక్రానికి కొన్ని అవయవాలు లింక్ అయి ఉంటాయి. ఆ చక్రానికి ఇప్పుడు ఈ సహస్రం అనుకోండి, ఈ బ్రెయిన్ కణాలన్నీ లింక్ అయి ఉంటాయి. అట్లానే ఆజ్ఞ అనుకోండి, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, ఈ ఈఎన్టి మొత్తం దానికి లింక్ అయి ఉంటుంది. ఇది గొంతుకు సంబంధించింది. విశుద్ధ చక్రం మన యొక్క వాక్కుకు సంబంధించింది. అనాహత చక్రం మనం విశ్వమయ ప్రేమ అంటే అనాహత చక్రంలో కనుక వచ్చాడంటే వాడు ఎంతో కొంత డెవలప్ అయినట్టే. ఇది విశ్వమయ ప్రేమకి సింబాలిక్. ఇందులో కూడా మళ్ళీ 2 కండిషన్లు ఉంటాయి. అట్లానే మణిపూరక చక్రం, ఆ చక్రాల్లో ఏ స్థితులు ఉంటాయి అనేది ఇప్పుడు కొంచెం చెప్పుకుందామండి. ఇప్పుడు ఇక్కడ అనాహత చక్రంలో ఉంటది ఫస్ట్ ఆత్మ అని చెప్పుకున్నాం కదా. ఆ ఆత్మ యొక్క స్పృహ లేదనుకోండి ఆ మానవుడికి ఇప్పుడు ఈ దీంట్లోనే ఉన్నాడు, కానీ ఆత్మ అంటే అది సపరేటు, ఈ శరీరం అంటే సపరేట్ అనే స్పృహ లేదు, ఎవరికి లేదు అనుకోండి. ఎక్కువ మందికి అదే కదా. ఇప్పుడు మన ధ్యానంలో రాకముందు మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. ఆత్మ ఏంటి, అదేంటి, మళ్ళీ నేను శరీరమే నా గొప్ప అన్న స్థితిలో ఉన్నాం. ఆ స్థితిలో ఉన్న మానవుడు కిందకి జారిపోతాడు, కింద 3 చక్రాల్లో ఉంటాడు. కింద 3 చక్రాలంటే భౌతిక జీవితానికి సంబంధించినవి. కింద 3 చక్రాలులో ఆత్మ ఎదుగుదల ఉంది అని అంటే అది భౌతిక జీవితానికి సంబంధించిన ఆ జీవితం మొత్తం భౌతికంగానే ఉంటది. ఆధ్యాత్మిక అనే వాసన గాని ఏమి రాదు అసలు. పై 3 చక్రాలు ఆధ్యాత్మిక అంటే విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. ఇది ఆధ్యాత్మిక విలువలతో కూడిన చక్రాలు. కింద 3 చక్రాలు భౌతిక జీవితానికి. మధ్య చక్రము ఈ 2 గ్రూపులకి బ్రిడ్జి లాగా పనిచేస్తూ ఉంటది. మధ్య చక్రం అంటే ఫస్ట్ లో ఎక్కడ పెట్టుకొని వచ్చింది ఆత్మ, తన శరీరంలో ఎక్కడ ఉంది, చిన్న వయసులో ఆ అనాహత చక్రంలోనే ఉంది. ఇది ఇటు పోవాలనేది ఎవరి మీద ఆధారపడి ఉంది, ఏ శరీరంలో అయితే ఆత్మ ఉందో ఆ శరీరములో ఆ మనస్సు పంచభూతాన్ని పంచేంద్రియాలని కంట్రోల్ చేసుకునే విధానాన్ని బట్టి ఈ మానవుడి యొక్క జీవితం ఆధారపడి. సపోజ్ అతనికి స్పృహ లేదు, అతను ఆత్మ అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. అలాంటప్పుడు అక్కడి నుంచి జారుడు బండలాగా జారుకుంటూ మూలాధారానికి చేరింది అనుకోండి. మూలాధారంలో చేరినప్పుడు మూలాధారములో సరైన స్థితి లేదనుకోండి, మూలాధారంలో బ్లాక్స్ ఉన్నాయి. మూలాధారంలో ఎనర్జీ సిస్టంలో ఓవర్ ఎనర్జీ కానీ లెస్ ఎనర్జీ కానీ. ఇప్పుడు ఈ చక్రాలన్నీ ట్రాన్స్ఫార్మర్లు అనుకుందామండి. అనుకోండి కాసేపు మన రోడ్డు మీద ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి, ఎలక్ట్రికల్ పవర్ సప్లై చేసే ట్రాన్స్ఫార్మర్ అనుకుందాం. అనుకున్నప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ నుంచి కొన్ని లైన్స్ మన ఇళ్ల లైన్స్ కొన్ని లింక్ అయి ఉంటాయి. ఇళ్ల లైన్స్ అక్కడ ఉన్న ఏరియాకి ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి సప్లై ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ లోనే ఓవర్ కరెంట్ వస్తుంది అనుకోండి, ఇళ్ళకు కూడా ఓవర్ కరెంట్ వస్తే మొత్తం బల్బులన్నీ ఎగిరిపోతాయి. అట్లానే లో కరెంట్ వచ్చింది అనుకోండి, ఇళ్లలో కరెంట్ మొత్తం ఇళ్లలో ఒక్క బల్బు వెలగదు, అన్ని గుడ్డిగా వెలుగుతా ఉంటాయి. అక్కడ లెవెల్ సరిగ్గా ఉంటేనే మన ఇంట్లో సరిగ్గా ఉండేది. అట్లానే ఈ చక్రాల్లో ఓవర్ యాక్టివ్ కానీ లోయర్ యాక్టివ్ కానీ ఉండకూడదు, సమతుల్యతతో ఉండాలి. ఇంకా ఏంటంటే బ్లాకేజ్ ఉండకూడదు, అడ్డంకులు ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఆ చక్రము సర్క్యులర్ రైట్ యాంగిల్లో తిరుగుతూ ఉంటుంది. అంటే మనం గడియారం రైట్ అంటే 12 నుంచి 1, 2, 3కి వెళ్ళి అంటే క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుంది. క్లాక్ వైజ్ ఆ చక్రం తిరిగినప్పుడు ఆ క్లాక్ వైజ్ లో తిరిగి కరెక్ట్ గా చక్రం కనుక ఉంటే ఆ మానవుడి యొక్క జీవితము ఆరోగ్యకరంగా ఉంటుంది, సంపూర్ణ ఆరోగ్య స్థితిలో ఉంటాడు. తనకున్న ఆస్తుల్లో, తనకున్న తినే దాంట్లో కానీ, తనకున్న ఆస్తుల్లో కానీ, తనకున్న ఏదైనా కానీ ఇంకొకళ్ళకి షేర్ చేయాలనే ఆలోచనలో ఉంటాడు. ఒకవేళ ఇక్కడ ఈ చక్రంలో బ్లాకేజ్ ఉందనుకోండి, లేదా సమతుల్యత లేదు, ఎక్కువ తక్కువ ఉంది, బ్లాకేజ్ ఉంది లేదా బ్లాకేజ్ ఉంది, అది రివర్స్ తిరుగుతూ ఉంటుంది. అంటే యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ తిరిగేటప్పుడు అతని యొక్క మనస్థితి ఎలా ఉంటుందంటే, తను ఇంట్లో వ్యక్తులకు కూడా నలుగురు కానీ వండుకున్న భోజనాన్ని
ఇంట్లో వ్యక్తులకు కూడా తినకుండానే తనే ముందు తినాలని ఫీలింగ్. అట్లానే బయట ఉన్న ఆస్తుల విషయంలో ఎవరికి ఏమీ ఇవ్వకూడదు, మనమే లాక్కోవాలి, ఎవరికి ఏమి ఇవ్వకూడదు. పూర్తి అనారోగ్యంలో ఉంటాడు. పూర్తిగా పైన ఎంతో కొంత అనారోగ్య స్థితిలో ఉంటాడు. ఎప్పుడు ఈ మూలాధార చక్రము రివర్స్ లో తిరిగినప్పుడు, రైట్ సైడ్ లో తిరిగినప్పుడు ఫుల్ ఎనర్జెటిక్ గా, ఆరోగ్యంగా, తనకున్న ఎంతో కొంత తనకున్న దాన్ని వేరే వాళ్ళకి షేర్ చేద్దాం, కొంచెం వాళ్ళకి ఇదంతా మనది కాదు, వాళ్ళకి షేర్ చేద్దాం, మనం వండుకున్న అన్నం మన ఇంట్లో ఇవాళ నలుగురు కానీ వండుకున్న అందరం సమానంగా తిందాం, నేనే ముందు తిని అందరినీ మార్చటం అది ఉండకూడదు, అందరు సమానంగా తిందాం అనే భావజాలంతో ఎప్పుడైతే ఉంటాడో, అంటే అక్కడ ఆరోగ్యానికి సంబంధించింది, ఫుడ్కు సంబంధించింది, హెల్త్ పరంగా సరిగ్గా ఉన్నాడంటే మూలాధార చక్రం రైట్ వేలో ఉన్నట్టు. హెల్త్ పరంగా సరిగ్గా లేదు, అన్ని అనారోగ్యాలు ఉన్నాయంటే మూలాధార చక్రము సరిగ్గా లేనట్టు. అంటే మనం హెల్త్ లో సరిగ్గా లేదనుకో, మూలాధార చక్రం లేదు, సంథింగ్ ప్రాబ్లం అనేది మన ఫీలింగ్ రావాలి. ఇకపోతే దాని యొక్క తత్వము భూతత్వం, మూలాధార చక్రం యొక్క తత్వము భూతత్వం. అంటే భూమి ఎంత ఓపికగా ఉంటుందో, ఎంత ఇదిగా ఉంటుందో ఆ భూతత్వానికి సింబాలిక్ మూలాధార చక్రం. దానిలో రెడ్ కలర్ 4 రేకుల పద్మము వికసిస్తూ ఉంటది. సరిగ్గా ఉంటే 4 రేకులు వికసిస్తాయి. అందులో 2 రేకులే వికసించినాయి అనుకోండి, 2 రేకులే ఓపెన్ అయినాయి అనుకోండి, సరిగ్గా లేనట్టు. 4 రేకులు వికసిస్తేనే 100% ఆ వ్యక్తి ఆరోగ్య స్థితిలో ఉంటాడు. ఇక అక్కడి నుంచి రెండో చక్రం స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రం రిలేటెడ్ టు ది రిలేషన్స్, అంటే సంబంధ బాంధవ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఇన్ జనరల్ మనకి ఎక్కడి నుంచి సంబంధ బాంధవ్యాలు మనకి తల్లిదండ్రుల నుంచి వస్తాయి. తల్లిదండ్రులు మన తల్లి తండ్రి అని, లేకపోతే అక్క చెల్లెళ్ళు, లేకపోతే భార్యాభర్తలు, ఇట్లా ఇవి. మళ్ళీ ఫ్రెండ్స్కి వచ్చేది ఒక రకం సంబంధం అయితే, రక్త సంబంధానికి సంబంధించింది ఇవి. అంటే ఈ చక్రములో జలతత్వము, జలంతో నిండి ఉంటుంది, అంటే జలతత్వాన్ని సింబాలిక్ అది. రెండోది స్వాదిష్టానం. ఈ చక్రములో తనకి సరైన స్థితి లేదనుకోండి, అంటే చక్రం ఇటు రైట్ వేలో తిరగకుండా లెఫ్ట్, అంటే ఓవర్ యాక్టివ్ కానీ అండర్ యాక్టివ్ కానీ ఉండి లెఫ్ట్ రొటేట్ అవుతుంది అనుకోండి, ఎలాంటి ఇది రాదండి. ఏంటంటే దాన్ని ఏమంటారు, రిలేషన్ లో ప్రాబ్లం వచ్చింది. ఆ మనిషి యొక్క రిలేషన్స్ చాలా ప్రాబ్లమేటిక్ గా తయారవుతారు. అందుకని ఆ మనిషి ఎప్పుడు కూడా ఎవరు తన దగ్గరకు రానిది. రిలేషన్ ప్రాబ్లం, ఆ రిలేషన్ ప్రాబ్లంలో తను ఇరుక్కుపోయి ఉంటాడు. ఎంత చేసినా కానీ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఏది వాళ్ళతో దగ్గర అవ్వాలన్నా కానీ నన్ను దగ్గర తీసుకోవట్లేదు, ఇలాంటి భావజాలంతో ఆ వ్యక్తి ఉంటాడు. ఫస్ట్ అనారోగ్యం ఉన్నది అంటే మూలాధారంలో బ్లాకేజ్ ఉంది. రిలేషన్స్ లో ప్రాబ్లం వస్తుంది అని అంటే స్వాదిష్టానంలో ప్రాబ్లం ఉన్నట్టు. ఈ 2 దాటి 3వ చక్రానికి వచ్చాడు అంటే రిలేషన్ బాగుంది, అనారోగ్యం లేదు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ 2వ చక్రం యొక్క ఫ్లవర్ 6 రేకుల పద్మం, 6 రేకులు కాషాయం, లేకపోతే ఆరెంజ్ కలర్ అంటారు, కాషాయం అంటారు, ఏదైనా కానీ 6 రేకుల పద్మం. 6 రేకులు ఇచ్చుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. 6 రేకులు కాకుండా 2 రేకులు 3 రేకులు ఇచ్చుకుంటే అది రివర్స్ లో ఉన్నట్టు, అంటే అండర్ యాక్టివ్ లో ఉన్నట్టు. 6 రేకులు ఇచ్చుకోవాలి. అప్పుడు ఇతని రిలేషన్స్ ఆ కుటుంబంలో కానీ, ఫ్రెండ్షిప్ లో కానీ, భార్యాభర్తల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడు. అలా లేదు అని అంటే సమ్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్ ఇన్ స్వాదిష్టానం. ఇది మనకి ఆ సింబాలిక్స్, నేను జస్ట్ అవుట్లైన్ సింబాలిక్ చెప్తున్నాను. ఇక 3వ చక్రం మణిపూరక చక్రం. ఈ మణిపూరక చక్రంలో ఉన్న వ్యక్తి ఆ చక్రం కనుక సరిగ్గా బ్యాలెన్స్డ్గా ఉండి రైట్ వేలో తిరుగుతూ ఉంటే అక్కడ అతను
మంచి నైపుణ్యంతో పనిచేసే స్థితిలో ఉంటాడు. నైపుణ్యం అంటే వర్క్ మోటివ్, వర్క్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. కొంత న్యూ ఐడియాలజీ వస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా కొత్త కొత్త ఆలోచన చేసి కొత్త కొత్త వర్క్లో ఇమిడిపోయి ఉంటాడు. అదే రివర్స్లో ఉందనుకోండి, అతనికి రివర్స్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి పని చేయాలంటే బద్ధకంగా ఉంటుంది. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు. అంటే పనిలో పోస్ట్ పోన్ చేసినా, పనిలో చురుకుగా లేకపోయినా, తనకు ఒక ఐడియాలజీ, మంచి ఐడియాలజీ రాకపోయినా అతను ఈ యొక్క మణిపూరక చక్రములో ఇరుక్కొని రివర్స్లో ఉన్నాడని అర్థం. మణిపూరక చక్రములో ఇరుక్కొని అంటే ఎక్కడ పని మీద ధ్యాస పెట్టడు, ఇన్నోవేషన్స్ ఏముండవు, వర్క్లో నూతనత్వం తీసుకురాడు. ఏదో మొద్దు గానిగెద్దులాగా అట్లా తిరుగుతూ ఉంటాడు. పని చేస్తాడు కానీ గానిగెద్దులా తిరుగుతాడు. తనకు వచ్చిన ఆదాయంలో అంతా నాదేను, నేనే తినాలి, నేను ఎవరికి పెట్టను అనే స్థితిలో ఉంటాడు. ఫస్ట్లో మూలాధారంలో అది ఉన్నప్పుడు అంతే ఉంటాడు. ఇక్కడ పైకి వచ్చిన తర్వాత వర్క్ చేస్తాడు, ఏదో ఒకటి సంపాదిస్తాడు. ఇది మొత్తం నేను సంపాదించుకుందే, నాదేను, ఇంక నేను ఎవరికి ఇవ్వనని. అదే గనక ఈ మణిపూరక చక్రము రైట్ సైడ్ లో తిరుగుతుంటే నూతన ఇన్నోవేషన్తో ఏదైనా కొత్త కంపెనీలు స్థాపించడం, కొత్త వర్క్లో నలుగురికి సహాయం చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటాడు. అలాంటివి చేసినప్పుడు ఆ వచ్చే సంపాదనలో ఇదంతా నాది కాదు, వీళ్ళందరి శ్రమతో నేను ఉన్న శ్రమ వాళ్ళందరికీ నేను షేర్ చేయాలి అని షేర్ చేసే మనస్తత్వంలో ఉంటాడు. ఇక్కడ ఈ వర్క్ పర్మిట్ అంటే ఈ 3 చక్రాల్లో గనక ఈ యొక్క ఆత్మ చైతన్యం గనక 3 చక్రాల లోపలే ఉంటే అతను కంప్లీట్ భౌతిక జీవితంలో సంపూర్ణ స్థితిలో ఉంటాడు. ఏది ఎప్పుడు రైట్ సైడ్ తిరిగినప్పుడు 3 చక్రాలు రైట్ సైడ్ తిరగాలి, లెఫ్ట్ గా తిరగకూడదు. రైట్ సైడ్ తిరిగినప్పుడు 3 చక్రాల్లో అతను సంపూర్ణ భౌతిక జీవితంలో సంతృప్తికరమైన జీవితం, ఆరోగ్యము, రిలేషన్స్, వర్క్లో నూతనత్వం, వర్క్లో సంపాదన, వర్క్లో బ్రహ్మాండంగా తయారవటం, ఇవన్నీ భౌతిక జీవితం, కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ కూడా మణిపూరక చక్రం సరిగ్గా ఉన్నప్పుడు ఆస్తులు, కీర్తి ప్రతిష్టలు, ఎక్కడ పోయినా గౌరవం, ఇలాంటివన్నీ అక్కడ వస్తూ ఉంటాయి. అదే రివర్స్లో ఉంటే వచ్చినట్టు కనపడతాయి కానీ రావు. చేసినట్టు ఉంటుంది వర్క్, ఆ వర్క్లో ఫుల్ఫిల్మెంట్ ఉండదు. వర్క్ చేస్తూ ఉంటాడు, అదే చెప్తేనే గానిగద్దులాగా తిరుగుతూ ఉంటాడు కానీ నూతనత్వం ఉండదు. అది రివర్స్లో ఉన్నప్పుడు అట్లా జరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి ఈ 3 చక్రాల్లో గనక వ్యక్తి యొక్క చైతన్యం ఇరుక్కొని ఉంటే భౌతిక జీవితానికి పరిమితం అయిపోతారు. వాళ్ళు ఎంతైనా, వాడు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఈ 3 స్థితుల్లోనే ఉంటే వాళ్ళ చైతన్యం భౌతిక జీవితానికి లింక్ అయిపోతారు. వాళ్ళ మంచితనం ఉంటుంది, మళ్ళీ ఇతరులకి హెల్ప్ చేసే స్థానం, అవన్నీ ఉంటాయి. ఏది 3 చక్రాలు సరిగ్గా ఉంటే. అయినా భౌతికమైన జీవితాన్నే గడుపుతారు. వాడికి ఆత్మజ్ఞానం అని కానీ ఏమి తెలియదు అసలు. భౌతిక జీవితంలోనే ఉంటారు, ముందుకు వెనక్కి జరుగుతూ ఉంటారు. అదే వ్యక్తి ఎప్పుడైతే ఈ 3 చక్రాల్లో సంపూర్ణ స్థితి వచ్చింది, ఆరోగ్యం బాగుంది, రిలేషన్ బాగుంది, మంచి సంపాదన ఉంది, ఈ 3 రైట్ సైడ్ తిరుగుతున్నాయి, అప్పుడు ఆ చైతన్యం 4వ చక్రానికి వస్తుంది. 4వ చక్రానికి వచ్చినప్పుడు 4వ చక్రం సరిగ్గా అనాహత చక్రంలో సరిగ్గా రొటేషన్ కనుక ఉంటే, ఓవర్లోడు అండర్లోడ్ లేకుండా, ఎలాంటి బ్లాకేజ్ లేకుండా సరిగ్గా కనుకుంటే ఆ చక్రంలో అతను యూనివర్సల్ లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. అందరూ ఒకటే, అందరూ సమానమే, ఇక్కడ ఎవరో సపరేట్ లేరు అనే యూనివర్సల్ లవ్ ని ఎగ్జిబిషన్ చేస్తూ ఉంటాడు. అదే వ్యక్తి ఇక్కడ అనాహత చక్రంలోకి వచ్చింది చైతన్యం, కానీ అనాహత చక్రంలో బ్లాకేజ్ కానీ సమతుల్యత లోపించడం కనుక ఉంటే రివర్స్ లో రన్నింగ్ అవుతుంటే అది నా కుటుంబ సభ్యులనే నేను లవ్ చేస్తా, లేకపోతే నా పార్టీ వాళ్ళనే లవ్ చేస్తా, నా మతం వాళ్ళనే లవ్ చేస్తా, నా యొక్క కులం వాళ్ళనే లవ్ చేస్తా, మా బజార్ వాళ్ళనే లవ్ చేస్తా, మిగతా వాళ్ళ సంగతి నాకెందుకు, అట్లా మారిపోతా ఉంటారు. అట్లా కాకుండా ఉండాలి అని అంటే
ఈ యొక్క చక్రములో రైట్ సైడ్ గానే తిరిగితే ప్రతి పిల్లవాడిని, ప్రతి మానవుణ్ణి, ప్రతి జంతువుని, ప్రతి ఒక్క చెట్టుని, పుట్టని అన్నిటి మీద లవ్ అండ్ ఎఫెక్షన్ కురిపిస్తాం. ఎప్పుడు ఈ అనాహత చక్రములో రైట్ సైడ్ న తన యొక్క రొటేషన్ నుండి ఆ చక్రము సమతుల్యతతో ఉంటే, సమతుల్యత లేకపోతే మళ్ళీ లేదు. రివర్స్ లో కనుకుంటే నాది నా 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 మనుషులకే నేను లవ్ అండ్ ఎఫెక్షన్, నా భార్యకి, నా భర్తకి, నా పిల్లలకి, పక్కింటి వాళ్ళకి కూడా లేదు, నాకు సంబంధించిన వాళ్ళకి, నా మతానికి, నా కులానికి, అట్లా ఆగిపోతుంది. అంటే రిస్ట్రిక్టెడ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కడ కూడా, కానీ ఇట్ వాజ్ రిస్ట్రిక్టెడ్ టు సంబడి. అంతేగాని యూనివర్సల్ లవ్ రాదు. యూనివర్సల్ లవ్ రావాలంటే రైట్ సైడ్ లో ఆ చక్రములో ఎలాంటి బ్లాకేజ్ లేకుండా, సమతుల్యత లోపించకుండా క్లాక్ వైజ్ గనక ఆ చక్రం రొటేట్ అవుతుంటే అప్పుడు యూనివర్సల్ లవ్ లో పడిపోతాడు. యూనివర్సల్ లవ్ అంటే ప్రతి దాంట్లోనూ ఆ దైవత్వాన్ని సింబాలిక్ చేయటం. అలా ఎప్పుడైతే చేస్తాడో ఆ చక్రం విశుద్ధ చక్రానికి వెళ్ళిపోతుంది. ఆ చైతన్యం ఎక్కడి నుంచి అప్పర్ అంటే ఆత్మ జ్ఞానానికి సంబంధించి మొదట మెట్టుబడిద్ది అక్కడ. అప్పర్ లైన్ లోకి వెళ్ళిపోతుంది. అప్పర్ లైన్ లోకి వెళ్ళినప్పుడు విశుద్ధ చక్రములో గనక అతను వెళ్ళగలిగితే అతని యొక్క మాట తీరు గాని, అతని యొక్క ఈ చక్రాల్లో ఇది చెప్పలేదు కదా, మణిపూరక చక్రము 10 రేకుల పద్మం అండి, పసుపు రంగు. ఆ 10 రేకులు ఇచ్చుకోవాలి. ఈ పద్మాలని పేరు ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ అవి 10 రేకులు ఇచ్చుకోవాలి. అవి ఇచ్చుకుంటేనే అక్కడ రైట్ సైడ్ కరెక్ట్ ఉన్నట్టు. అనాహత చక్రం 12 రేకులు, గ్రీన్ కలర్ షేడ్ వస్తూ ఉంటది. అట్లానే విశుద్ధ చక్రం 16 రేకులు, 16 రేకులు ఇండిగో కలర్, బ్లూ కలర్. 16 రేకుల పద్మం బ్లూ కలర్ లో ఉంటది. ఆ బ్లూ కలర్ లోది ఇక్కడ బ్యాలెన్స్ లేకపోతే, ఈ అంటే అనాహత చక్రం, విశుద్ధ చక్రం బ్యాలెన్స్ లేకపోతే ఆ వ్యక్తికి మాట తీరు సరిగ్గా ఉండదు. అన్నీ ఉంటాయి. కొంతమంది లవ్ అండ్ ఎఫెక్షన్ కూడా కోపంగా చూపిస్తారు. లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది, కానీ వాళ్ళు చెప్పే మాట, నా మాట వింటే నీకు ఇది అన్నట్టుంటారు. అట్లా కాకుండా ఆ మాట తీరులో వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఒక అమృత వాక్యం లాగా తయారవ్వాలంటే ఈ చక్రం బ్యాలెన్స్ లో ఉండాలి. విశుద్ధ చక్రం, ఈ చక్రం ఎప్పుడైతే బ్యాలెన్స్ లో ఉంటుందో అప్పుడు ఈ 5 చక్రాల నుంచి, ఈ 5 చక్రాల్లో రైట్ సైడ్ గా తిరిగి ఆరోగ్యము, రిలేషను, పనితీరు, యూనివర్సల్ లవ్, ఇవి ఈ మాట తీరు, అమృత వాక్కులు, ఇవి 5 గనక మనకు వస్తే, అంటే 5 చక్రాలు రైట్ సైడ్ లో గనక తిరిగితే అప్పుడు ఈ ఆజ్ఞా చక్రం ఓపెన్ అవుతుంది. ఆజ్ఞా చక్రంలో ద్వంద్వత్వంతో ఉంటదండి. ద్వంద్వత్వంతో ఉంటుంది ఆజ్ఞా చక్రం. అందుకని 2 రేకుల పద్మం చెప్పాడు అక్కడ. 2 రేకుల పద్మము ఇండిగో కలర్, అంటే కొంచెం లైట్ స్మోక్ కలర్, ఇండిగో కలర్. ఆ స్మోక్ కలరు అది ఆజ్ఞా చక్రము 2 రేకుల పద్మం ఎప్పుడైతే ఇచ్చుకుంటుందో ఆ 2 రేకులు ఇది గనక సరిగ్గా మనం ఆ ఎన్లైట్మెంట్ స్థితి గనక మనకు సరిగ్గా వస్తే అది రైట్ సైడ్ రొటేట్ అవుతాయి. అంటే ఈ 5 చక్రాల్లో కనుక రైట్ సైడ్ రొటేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఇది ఎన్లైట్మెంట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఎన్లైట్మెంట్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇక్కడ ద్వంద్వత్వం నుంచి ఏకత్వానికి మనం మారిపోతాము. ఇక్కడ ద్వంద్వత్వం ఉంటుంది. ఎప్పుడైతే ఈ 5 చక్రాల్లో రైట్ వేలో, అంటే ఆరోగ్యము, ఇంకోటి ఏంటి, ఆరోగ్యము, రిలేషను, మన యొక్క సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు, యూనివర్సల్ లవ్, మాట తీరు, ఇవన్నీ బాగున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఎన్లైట్మెంట్ పొజిషన్లకు వచ్చినప్పుడు, ఎన్లైట్మెంట్ పొజిషన్ లో అప్పుడు దాకా ద్వంద్వత్వంలో ఉన్న మనమే ఏకత్వానికి సింబాలిక్ గా వెళ్ళిపోతాము. అక్కడ కాంతి ప్రవాహం, దివ్య కాంతి ప్రవాహం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఆ దివ్య కాంతి ప్రవాహాన్ని మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు ఏకత్వంలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఇది ఏకత్వంతో వెళ్ళిపోయిద్దో అప్పుడు ఈ సహస్రానికి చేరుకుంటాము. సహస్రంలో ఎప్పుడైతే చేరుకున్నామో
అప్పుడు ఈ యొక్క జీవి అంటే ఈ శరీరంలో ఉన్న మానవ శరీరంలో ఉన్న జీవి పూర్ణాత్మతో అనుసంధానమైనట్టు. ఈ పూర్ణాత్మతో అనుసంధానం అవటమే మానవ జీవితానికి అంతిమ లక్ష్యం. పూర్ణాత్మతో అనుసంధానం అయితే చాలు, మానవ జీవితం ఆగిపోతుంది. మళ్ళీ కావాలంటే మనం ఇష్టపడితే జీవితం తీసుకుంటాం. పూర్ణాత్మతో అనుసంధానమైన ఆత్మ కావాలనుకుంటే జన్మ తీసుకుంటది, కంపల్సరీ లేదు. అదే పూర్ణాత్మను అనుసంధానం కానంత వరకు కర్మరాహిత్య స్థితి కర్మరాహిత్య స్థితి జరగదు. అందుకని కంపల్సరిగా జన్మ తీసుకోవాల్సిందే. ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ పూర్ణాత్మ స్థితికి చేరిద్దో అప్పుడు స్టిల్నెస్, ఇకేం లేదు, అవతల వాన పడుతుందా ఎండ వస్తుందా నాకేం సంబంధం లేదు, నేను మట్టి ఇట్నే కూర్చుంది అనే స్టిల్నెస్ ఎప్పుడైతే వస్తుందో అది పూర్ణాత్మ స్థితి. ఆ తనలో ఉన్న ఆత్మ ఈ బయట ఉన్న పరమాత్మ రెండు ఏకమే, ఒక్కటే అని అనుభూతి చెందుతూ అహంకార రహితంగా ఎప్పుడైతే తాను తెలుసుకుంటాడో ఆ తెలుసుకున్న ఆత్మే పూర్ణాత్మ స్థితికి చేరుతుంది. ఆ పూర్ణాత్మ స్థితికి చేరిన ఆత్మ దివ్యలోకాల్లో ఉంటది. అది కావాలనుకున్న మళ్ళీ వాళ్ళు కూడా అక్కడి నుంచి కూడా మళ్ళీ పరమాత్మను చేరాలంటే మళ్ళీ వాళ్ళు తపస్సు చేస్తాను. ఇప్పుడు పరమశివుడు తపస్సు చేస్తాడు, ఆంజనేయ స్వామి తపస్సు చేస్తాడు, మన అమ్మవార్లందరూ కూడా ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉంటారు. పార్వతీ మాత కూడా ధ్యాన స్థితిలోనే ఉంటుంది. పరమశివుడు తపస్సు చేస్తాడు. అదేదో బుక్ ఆయన పార్వతికి పరమశివుడు చెప్పిన ధ్యాన సూత్రాలే మనకి ఒక పుస్తకం ఉంది. పార్వతీ దేవికి పరమశివుడు చెప్పిన ధ్యాన సూత్రాలు ఒక బుక్ ఉంది. దాన్ని విజ్ఞాన భైరవ తంత్ర. అది పరమశివుడి నుంచి పార్వతీదేవికి వచ్చిన ధ్యానం ఎలా చేయాలి, ఎలా ఈ యొక్క ఆత్మని ఆ పరమాత్మ స్థాయికి తీసుకెళ్ళాలి, ఆ పరమాత్మ నుంచి విశ్వాత్మ స్థాయికి ఎలా తీసుకెళ్ళాలి, విశ్వాత్మ నుంచి మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఆది పరాశక్తి నుంచి వచ్చాం కదా. ఆది పరాశక్తిలో మింగిళ్ళయ్యే వరకు ఈ ఆత్మ యొక్క ప్రయాణము సాగదు. ఇప్పుడు ఈ చక్రాల గురించి కొంచెం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏ చక్రంలో ఇరుక్కుపోయాము అంటే ఇవాళ ఏ చక్రంలో ఉన్నాం, రేపు మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎక్కడ పడిపోతున్నాము అనేది ప్రతిరోజు మనం చెక్ చేసుకుంటే మనకి మనం ఈ చక్రంలో ఉన్నాం అనేది మనకు ఒక అవగాహన వస్తుందండి. అంటే ఈ లక్షణాలు ఇంకా ఉన్నాయి. లక్షణాలు అంటే టైం పర్మిట్ చేయక కొన్ని తక్కువ చెప్పాను, ఒక అవుట్లైన్ గా చెప్పాను. ఆ లక్షణాలను కనుక మనం పట్టుకోగలిగితే ఎదుటి వ్యక్తి ఆత్మస్థితి ఏ చక్రంలో ఉంది, ఎదుటి యొక్క ఏ ఆత్మస్థితిలో ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఉందండి, ఈ మూలాధార చక్రము మన యొక్క అన్నమయ కోశానికి రిలేటెడ్, స్వాదిష్టాన చక్రము ప్రాణమయ కోశానికి, మణిపూరక చక్రము దాన్ని ఏమంటారు, అన్నమయ ప్రాణమయ కాదు, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశం మూడో చక్రం, 4 విజ్ఞానమయ కోశం, 5 ఆనందమయ కోశం. ఈ 5 కోశాలు, ఈ 5 చక్రాలు మళ్ళీ రిలేటెడ్. ఆ చక్రాలు బాగుంటే ఈ 5 కోశాలు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు సరిగ్గా పనిచేస్తాం. ఆ సరిగ్గా పనిచేయటం అంటే మన ఆరా లెవెల్స్, ఒక్కొక్క కోశానికి 12 అంగుళాల ఆరా ఉంటుందండి. మన ఆరా లెవెల్స్ అట్లా బ్రహ్మాండంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ చక్రాలు సరిగ్గా లేకపోతే ఆరా కుదించుకుపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ సరిగ్గా ఉంటాయో మన లోపల ఉన్న అంతరాత్మ ఆ పూర్ణాత్మ స్థాయికి వెళ్ళి అది మన యొక్క మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటా ఉంటది. ఇది ఒక అవుట్లైన్ గా చక్రాల యొక్క ఇదండి. ఇక ఇది చక్రాల నుంచి మళ్ళీ నాడులకు వద్దామండి. టైం ఎంత అయిందండి? టైం చూడండి ఒకసారి. టైం సార్ ఉంది సార్, టైం ఉంది సార్, ఇంకా టైం ఉంది సార్. ఓకే. నాడులండి.
నాడు మనకి ఇది కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. నాడులు అనేవి కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. సూక్ష్మ శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. నాడులు అంటే సూక్ష్మ శరీరంలో ఉండే నాడులు మెయిన్ నాడులు అండి. ఈ మెయిన్ నాడుల నుంచి మళ్ళీ అన్ని శరీరాలకి పోవటానికి ఉపనాడులు. ఇప్పుడు మనం చెట్టు ఏరు పీకామనుకోండి, మెయిన్ ఏరు ఉంటుంది. మెయిన్ ఏరులో 4-5 దిగిపోతాయి బాగా లోపలికి. అవి సూక్ష్మ శరీరం నుండి నాళ్ళు. అక్కడి నుంచి పిల్ల ఏర్లు ఆ మెయిన్ నాడికి ఇట్లా జారుకుంటా ఇంకా దానికి ఇంకా పీసులుగా అట్లా వస్తాయి. ఇట్లాంటివన్నీ కలిస్తే 3,78,000 నాళ్ళు ఈ 7 శరీరాల్లో లింక్ అయి ఉంటది. 3,78,000 నాళ్ళు. మనకి 72,000 నాడులే ఈ యొక్క సూక్ష్మ శరీరానికి సంబంధించింది. ఈ 72,000 నాడుల్లో కూడా 10 నాడులు ఆత్మ జ్ఞానానికి సంబంధించిన అత్యంత ఇంపార్టెంట్ అయినవి. 10 నాడులు. ఆ 10 నాడులు ఏంటంటే 2 కళ్ళల్లో 2, 2 ముక్కుల్లో 2, 2 చెవుల్లో 2, 6. 7వ నాడి నోట్లో 7వ నాడి 7. మల మూత్ర ద్వారాలు 2, 9. ఇక 10వ నాడి సుషుమ్నా నాడి. ఇది ఈ 10 నాడుల ద్వారా, ఈ 10 నాడులే మనకి ఆత్మ జ్ఞానాల్లో అత్యంత ఇంపార్టెంట్ అయిన నాడులు. ఆత్మ యొక్క ప్రయాణంలో ఈ 10 నాడులే అత్యంత ఇంపార్టెంట్ గా పనిచేస్తాం. ఈ 10 నాడుల్లో ఇంకా షార్ట్ లిస్ట్ చేసుకుంటే ఇడానాడి, పింగళా నాడి, సుషుమ్నా నాడి, ఈ 3 అత్యంత ఇంపార్టెంట్. ఈ మూడిట్లో కూడా ఇంకా షార్ట్ లిస్ట్ చేయాలనుకుంటే సుషుమ్నా నాడి ఇస్ ద నెంబర్ 1. సుషుమ్నా నాడి అంటే ఇది మన లోపల ఉన్న ఆ యొక్క పరమాత్మ స్థితికి బ్రహ్మ అంటే మెయిన్ గేట్. మన ఇంటికి ముఖద్వారం అంటామే, ఒక దేవాలయానికి ముఖద్వారం అంటామే, ఒక గర్భగుడికి ముఖద్వారం అంటామే. అలాంటి ముఖద్వారమే ఈ యొక్క సుషుమ్నా నాడి. ఏంటి ఎంత ఇంపార్టెంటు అనేది మనం గనక ఆలోచిస్తే, మనము మన యొక్క శ్వాస ఇక్కడి నుంచి శ్వాసలోకి వచ్చేద్దామండి. మన యొక్క శ్వాస ఎడానాడి గుండా పింగళా నాడి గుండా రన్ అవుతూ ఉంటుంది. మామూలు ప్రతి మానవుడికి ఒక 30 minutes 40 minutes ఇటు, ఇది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా చేంజ్ అయ్యి ఈ పింగళా నాడి అంటే కుడి ముక్కులో కానీ ఎడమ ముక్కులో కానీ రొటేట్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్. అది మనం ఏమి చేసే పని లేదు. ఇప్పుడు మనం ఇట్లా గనక నొక్కితే ఏదో ఒక ముక్కులో నుంచి వస్తుంది గాలి. 2 ముక్కుల్లో కాకుండా ఏదో ఒక ముక్కులో నుంచి వస్తుంది. అదే ధ్యానం తర్వాత నొక్కితే, ధ్యానం తర్వాత ఇట్లా అనుకొని ఇట్లా అంటే 2 ముక్కుల్లోంచి గాలి వస్తుంది. అంటే ఆ 2 ముక్కుల్లో నుంచి గాలి వస్తుంది అని అంటే అర్థం ఏంటంటే, మన ధ్యాన సమయంలో సుషుమ్నా నాడి వర్క్ చేస్తుంది. సుషుమ్నా నాడి ద్వారా మన యొక్క ప్రాణశక్తి రన్ అవుతుంది. సుషుమ్నా నాడి ద్వారా మన శ్వాస రన్ అవుతుంది అనేది సింబాలిక్ అండి. ఏంటి ఈ సుషుమ్నా నాడి ద్వారా ప్రాణశక్తి వెళ్తే ఏం జరుగుతుంది, ఎడానాడి ద్వారా వెళ్తే ఏం జరుగుతుంది, పింగళా నాడి ద్వారా వెళ్తే ఏం జరుగుతుంది అనేది కొంచెం అంటే ఈ 3 మెయిన్. మన 10 నాడుల్లో కూడా ఈ 3 ఇంకా మెయిన్. ఈ 3 నాడుల గురించి వాళ్ళు చెప్పుకున్నాం. ఇది కుడి ముక్కులో గనక గాలి పోతా ఉన్నప్పుడు మనం గనక ధ్యానంలో కూర్చుంటే ధ్యానము కుదరదు. కుడి ముక్కులో గుండా గాలిపోతున్నప్పుడు మనం గనక ధ్యానంలో కూర్చుంటే ధ్యానము కుదరదు. ఎందుకు కుదరదు? 2 ముక్కులు 2 మనయ్యే కదా. ఈ ముక్కులో గుండా పోయినప్పుడు కుదరకపోవటం ఏంటి, ఈ ముక్కులో గుండా పోయేటప్పుడు కుదరటం ఏంటి? కావాలంటే మనం చెక్ చేసుకోవచ్చండి. కుడి ముక్కులో రన్ అయ్యేటప్పుడు మనం కూర్చుంటే అది కనుక ఆటోమేటిక్ ఇటు కనుక రొటేట్ కాకపోతే ఎంతసేపు ఉన్న ఆలోచనలే వస్తూ ఉంటాయి. అందుకని
మనం ఎప్పుడైనా చెక్ చేసుకుందాం, ఏది మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏ ముక్కులో ఉంది. అసలు ధ్యానం ఇవాళ కుదరట్లేదు, ఒక్కో రోజు కుదరదు కదా మనకి, కూర్చొని ఎమ్మడనే కుదరదు. ఎందుకు కుదరట్లేదు అని కనుక అప్పుడు ఇట్లా పెడితే ఈ ముక్కు రన్ అవుతా ఉంటుంది. ఈ ముక్కు రన్ అయ్యేటప్పుడు ధ్యానం ఎందుకు కుదరదంటే, ఈ ముక్కు అంటే కుడి ముక్కులు అంటే పింగళానాడి పనిచేసేటప్పుడు పింగళానాడికి రిలేటెడ్ బ్రెయిన్ ఎడం పక్క బ్రెయిన్. పింగళానాడి వర్క్ చేస్తుందంటే ఎడం ప్రక్క బ్రెయిన్ వర్కింగ్ లో ఉంటుంది. ఎడం పక్క బ్రెయిన్ లాజిక్ బ్రెయిన్. ఎడం పక్క బ్రెయిన్ లాజిక్ బ్రెయిన్. దానికి చాలా ఇప్పుడు ఏదన్నా ఒక విషయాన్ని మనం అనుకున్నాం అనుకోండి, ఎమ్మంటనే దానికి నాకు రుజువు కావాలనే తత్వంతో ఉంటది. ఈ ఈ బ్రెయిన్ లో ఏది ఆలోచన చేసినా, అంటే కుడి ముక్కులో వర్క్ చేసేటప్పుడు కనుక మనం ఆలోచన చేస్తే, ఏ ఆలోచన చేసినా నాకు దానికి రుజువు ఉంటేనే నేను దీన్ని అప్లై చేస్తాను, రుజువు లేకపోతే నేను చేయను అనే భావంలో ఆ యొక్క జీవితం ఉంటుంది. అందుకని ఈ ముక్కులో గుండా గాలిపోయినంతసేపు ఏ ఆలోచన చేసినా కానీ లిమిటెడ్ సోర్స్ లోనే ఉంటది ఆలోచన. అదే ఈ ముక్కులో గనక, అంటే ఇడానాడిలో గనక గాలి మూవ్ అవుతున్నప్పుడు మనం గనక ఏం చేసిన ధ్యానం కూడా కూర్చున్నా కానీ కుదురుతుందండి. ఇడానాడిలో గనక ఉన్నప్పుడు కూర్చుంటే కుదురుతుంది. దీన్ని సూర్యనాడి అంటారు, దీన్ని చంద్రనాడి అంటారు. ఇడానాడిని చంద్రనాడి అని పేరు కూడా ఉంది, లేకపోతే చల్లటి నాడి, ఇది వేడి నాడి అన్న పేర్లు. ఎందుకంటే ఈ ఏడి నాడి చల్లటి నాడి అని ఎందుకు వచ్చిందంటే, సపోజ్ మనము ఇదంతా యోగులు చేసే పని అండి. మనము ఇప్పుడు ఎండలోకి పోవాలి, నేను బాగా ఎండ ఒక 44 డిగ్రీలు 45 డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉంది, కానీ నేను ఎండలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎండలో ప్రయాణం చేసినప్పుడు నాకు ఎండ తగిలిద్దమ్మో చచ్చిపోతాననే భయం ఉంటది కదా. అలాంటప్పుడు యోగులు ఏం చేస్తారంటే, ఈ నాడి కాకుండా, ఇది వేడి నాడి కాదు కదా, వేడి నాడి కాకుండా ఈ నాడిలో శ్వాసను రన్ అయ్యేటట్టు పెట్టుకుని అప్పుడు వెళ్తారు. ఈ ఎంతసేపు తిరిగిన ఈ నాడిలో గనక శ్వాస రన్ అయ్యేటట్టు గనక చేసుకోగలిగితే, అంటే ఇడానాడి చల్లటి నాడి, చంద్రనాడి అంటారు. చల్లటి నాడి అని కానీ చంద్రనాడి అంటారు. చంద్రుడు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, చల్లగా ఉంటది కదా. ఈ నాడిలో గుండా పని చేసుకుంటా గనక వెళ్తే ఎండలోకి వెళ్ళినా కానీ వాడు చల్లగానే ఉంటాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న ఈ 108 సంవత్సరాలు గురువు గారు ఒక ఆయన మన పిఎంసిలో తిరుగుతున్నారు. 108 సంవత్సరాలు ఆయన ఏం చెప్పారంటే, వాళ్ళకి సాధన చేయించేటప్పుడు ఈ రాజస్థాన్ ఎడారుల్లో 52 డిగ్రీలు 50 డిగ్రీలు 52 53 డిగ్రీల సెంటిగ్రేడ్ టైంలో మధ్యలో ఎడారిలో కూర్చోబెట్టి హోమం చేపిస్తారంట పగలల్లా. 52 డిగ్రీల సెంటిగ్రేడ్ టైంలో ఎడారిలో కూర్చోబెట్టి వాళ్ళ చేత హోమం చేపిస్తారు. అసలు 52 డిగ్రీల సెంటిగ్రేడ్ లో అసలు మనం బయట కూర్చోటమే దెమ్మ తిరిగి బొమ్మలు ఆడింది. అలాంటిది వాడు హోమం చేస్తే ఇంకా అక్కడ ఎక్కువ వేడి వచ్చింది. ఆ హోమం చేసేటప్పుడు వీళ్ళ టెక్నిక్ ఏంటంటే, ఆ టెక్నిక్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ టైంలో ఈ నాడిని వర్క్ చేయించుకుంటా హోమం పూర్తి చేస్తారు. అప్పుడు ఎంత వేడైనా ఉన్నాయి అక్కడ, వీళ్ళ శరీరానికి ఎంత కావాలో అంతే తీసుకుంటుందంట. అట్లానే హిమాలయ పర్వతాల్లో ఇంత లోతు మంచులో కూర్చోబెట్టి, ఇంత లోతు అంటే ఈ గుంట తీసి గుంటలో కూర్చోబెట్టి మంచు కప్పేస్తారంట. ఇంత లోతుగా మంచులో కూర్చొని వాళ్ళు ధ్యానం చేయాలి. 1 గంట 2 గంటలు వాళ్ళు టైం ఇస్తారు. ఎట్లా పడుతారు? మనం ఇంత ఐస్ ముక్క చేతిలో పెట్టుకుంటేనే 5 నిమిషాల కంటే పట్టుకోలేము. ఐస్ ముక్క జస్ట్ మనం తినే ఐస్ ముక్కని అట్లా చేతిలో పట్టుకుంటే 5 నిమిషాల కంటే పట్టుకోలేము. అలాంటిది ఇంత లోతు గొంతులో పెట్టుకొని ఇంతవరకు మూసుకొని ధ్యానంలో కూర్చోమంటే ఎలా కూర్చుంటారు? వాళ్ళకి ఏమన్నా స్వెటర్స్ అవి ఉంటాయి అంటే అవి కూడా ఏముండవు, కొత్త బట్టలు కూడా ఏదో కింద వరకు ఉంటుంది, ఈ ఒంటి మీద కూడా ఉండవు. అలాంటి వాళ్ళు ఈ నాడిలో గుండా కుడి నాడిలో గుండా శ్వాసను కనుక తీసుకోగలిగితే అప్పుడు అది బ్యాలెన్స్ అవుతుందంట. అది ఆయన చెప్పారు. అది వాస్తవమే అనిపించింది. వాళ్ళు ప్రాక్టికల్ చేసేవాళ్ళు అంటారు.
ఇప్పుడు ఈ ఇడానాడిలో మనం ఉన్నప్పుడు, ఇడానాడిలో శ్వాస జరిగేటప్పుడు ఇమాజినరీ బ్రెయిన్ పనిచేస్తుంది. దీనికి హద్దులు ఉండవు, దీనికి ఏమీ హద్దులు ఉండవు. ఎంత దూరమో ఊహించుకొని వెళ్ళిపోతూ ఉంటది. ఇడానాడిలో పనిచేసినప్పుడు ఎంతో దూరం ఈ బ్రెయిన్ ఎంతో దూరం ఊహించుకొని వెళ్ళిపోతూ ఉంటది. అదే పింగళ నాడిలో పనిచేసేటప్పుడు లిమిటెడ్ పర్సెప్షన్ తో ఉంటది. పింగళ నాడిలో పనిచేసినప్పుడు లిమిటెడ్, అన్ని రుజువులు కావాలంటా ఉంటుంది. ప్రతి ఆలోచనకు ఒక రుజువు కావాలి, రుజువు ఉంటేనే నమ్ముతా అట్లా అంటారు. అందుకని ఈ నాడిలో ఉన్నప్పుడు చేసే ఆలోచన ప్రతిదీ కూడా లాజిక్ మైండ్ తో, లాజిక్ తో అప్లై అయింది కాబట్టి దాన్ని రద్దు, అది సరిగ్గా ఉండదు. అందుకని ఆ నాడిలో ఉన్నప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటే నో, సరిగ్గా కుదరదు. ఎప్పుడైనా చెక్ చేసుకుందామండి, ఈ మాట కరెక్టో కాదు, మనం ఒకసారి చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. అట్లానే ఇడానాడిలో ఉన్నప్పుడు ఇమాజినరీ బ్రెయిన్ పనిచేస్తుంది. ఇంతవరకు ఓకే కదా. ఇది ఎక్కువ ఎంతో ఊహాశక్తితో ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది. మన ఇమాజినరీ పవర్ తోటి ధ్యానంలో కూడా ఎన్నో తిరిగేస్తా ఉంటాం ఈ నాడిలో ఉన్నప్పుడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఈ రెండు కూడా ఇటు 5%, ఇటు 5%, లెస్ దాన్ 5% యూజ్ చేసుకుంటున్నాం బ్రెయిన్ ని. ఎప్పుడైతే ఈ రెండు నాడులు కాకుండా, ఎడా పింగళ కాకుండా సుషుమ్నా నాడి ద్వారా మన యొక్క శ్వాసను నడుపుతాము, అప్పుడు ఈ దైవ మానసం అని ఈ రెండిటి మధ్యలో, ఇప్పుడు ఈ నాడికి ఇటు ఉంటది, ఈ నాడికి ఇటు ఉంటది, ఈ రెండు పోయిన తర్వాత ఈ మధ్యలో ఉంటది కదా దైవ మానసం. 90% అండ్ అబోవ్ అన్యూజ్డ్ బ్రెయిన్. ఇంకో మాటలో చెప్పాలంటే దైవ మానసం లేకపోతే అన్యూజ్డ్ బ్రెయిన్. ఈ బ్రెయిన్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుంది, ఈ బ్రెయిన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? సుషుమ్నా నాడిలో మనం ఉన్నప్పుడు. సుషుమ్నా నాడిలో ఎప్పుడు ఉంటాం? ధ్యాన స్థితిలో, సమాధిలో ఉన్నప్పుడు ఉంటాం, లేకపోతే ఉన్నాం. ఆ సమాధి స్థితిని బయటకు వచ్చినప్పుడు కూడా మెయింటైన్ చేయాలంటే మనం ఎప్పుడు ఒక ఎరుకతోటి నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను అనే భావన గనక మనం చేయగలిగితే, ధ్యానం చేసిన తర్వాత మనం ఒకసారి ఇట్లా గనక చెక్ చేసుకుంటే రెండు ముక్కుల్లోంచి వస్తూ ఉంటుంది గాలి. ధ్యానం చేసిన ఎమ్మడిని ఇక్కడ చెక్ చేసుకుంటే, అంటే మనకు ధ్యానం బాగా కుదిరితే ఎట్లా గనక అని బయటికి నెడితే గాలిని ముక్కడ్డం పెట్టి, ఏలు అడ్డం పెట్టి రెండు ముక్కుల్లో నుంచి గాలి బయటకు వచ్చినట్టు మనం ఫీల్ అవుతాం. ఆ ఫీల్ అవటమే సుషుమ్నా నాడి వర్క్ చేస్తుంది. ఆ సుషుమ్నా నాడి వర్క్ చేసినప్పుడు మన యొక్క 90% బ్రెయిన్ ఓపెన్ అవుతుంది. మన శరీరంలో ఉన్న ప్రతి కణము ఓపెన్ అవుతుంది. ఎక్కడ ఎవరికి ఓపెన్ అవుతుంది? యూనివర్స్ సిస్టమ్కి, యూనివర్స్ మొత్తానికి ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అవటం అంటే మన సమాధి స్థితిలో సమాధానాలు వస్తాయని మన సాయిబాబా గారు చెప్తారు. సమాధి స్థితిలో ఉన్నప్పుడు సమాధానాలు వస్తాయి ఇట్లా చెప్తా ఉంటారు. ఆ సమాధానాలు అంటే ఈ సుషుమ్నా నాడి ఎప్పుడైతే ఓపెన్ చేసుకొని, ఏ స్థితిలో ఉన్న మానవుడు ఎవడైనా కానీ ఈ సుషుమ్నా నాడి ఓపెన్ లో కనుక పెట్టుకోగలిగితే, ఈ దైవ మానసం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, ఈ దైవ మానసము యూనివర్స్ కి లింక్ అయి ఉంటది కాబట్టి మనం ఏ సమస్యతో కూర్చున్నా, ఏది కావాలని అడిగి కూర్చున్నా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్ లోకి డౌన్లోడ్ అయిపోతా ఉంటుంది. అది ఇక్కడ జరిగే సిస్టమ్. అందుకని ఈ సుషుమ్నా నాడి, కొంతమంది మన మెడిటేటర్స్ లో వాళ్ళకి సుషుమ్నా నాడి ఏం తెలియపోయినా కానీ వాళ్ళు ఏ పని చేస్తున్నా కానీ ఇక్కడ ఏదో కదులుతుందండి, ఇక్కడ ఏదో కదులుతుందని అంటూ ఉంటారు. ఏ పని చేస్తున్నా, మిగతా ఇంట్లో వంట చేసుకుంటున్నా, ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకుంటున్నా, లేకపోతే బయట పని చేస్తున్నా, బజార్కి వెళ్తున్నా. ఒక ఆయన అయితే నాకు, నేను మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే ఏందోనండి ఎక్కడో ఉన్నట్టు ఉంటుందని అంటాడు. మోటార్ సైకిల్ మీద వెళ్తా అసలు మొత్తం ఆబ్సెంట్ అయిపోయాం. ఆయన ఎప్పుడు దానిలోనే కనెక్ట్ అయి ఉంటాడు. ఈయన ఈ జన్మలో ధ్యానం చేయట్లా, కానీ ఆయన క్రితం జన్మలో పెద్ద యోగీశ్వరుడు. అందుకని ఇప్పుడు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నా కానీ నేను ఏందోనండి ఎక్కడ వెళ్తున్నాను, ఎక్కడ తిరుగుతున్నానో అర్థం కాదని
అట్లా చెబుతాడు. అదేంటంటే అంటే నాకు అట్లా ఉంటుందండి, పక్కన పెట్టి ఆపుకొని కూర్చుంటానంట. అంటే సుషమ నాడి పనిచేస్తుంది ఆయనకి. ఎందుకంటే క్రితం జన్మలో పెద్ద యోగి, మన ధ్యానంలో కూర్చోగల ఆయనకి ఈ నాలుక వెళ్ళిపోయిందంట. దాన్ని నేను కేచర ముద్ర అంటారే, కేచర ముద్రలోకి వెళ్ళిపోయింది. ఆయన తెలియకుండానే వెళ్ళిపోయింది. కేచర ముద్రలోకి వెళ్ళి ధ్యానంలో కూర్చోగానే గింగరాలు తిరుగుతూ వెళ్ళిపోతా ఉంటాడు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. అది అంతా ఎందుకు వస్తుంది అంటే క్రితం జన్మల్లో అతను ధ్యానం ఎక్కువ చేసి ఉన్నాడు కాబట్టి అది ఇవాళ తనకు ఉపయోగపడుతుంది. ఆ కేచర ముద్ర పట్టడం అంటే మామూలు విషయం కాదండి. మన ధ్యానులకి కేచర ముద్ర పడటం అంటే అప్రయత్నంగా కేచర ముద్ర పట్టడం అంటే ఈజ్ సో 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 గ్రేట్. చాలా చాలా గొప్పవాళ్ళు అయితేనే ఆ కేచర ముద్ర పడి, లేకపోతే పడదు. అలాంటి స్థితిలో అంటే ఏంది, ఆ సుషుమ నాడిని గనక ఓపెన్ చేసుకుంటే మనకి ఎప్పుడు ఏమి కావాలంటే అప్పుడు అది డౌన్లోడ్ అయిపోతా ఉంటుంది. ఎప్పుడేం కావాలంటే అది. ఆ డౌన్లోడ్ అయ్యే స్థితిని పొందాలంటే మనము ఈ నాడిలో ఎక్కువ శ్వాసను రన్ చేసుకోవాలి. అది రన్ చేసుకోవాలి అని అంటే ధ్యానము గనక సమాధి స్థితిలో బాగా గనక ఉండగలిగితే మనము మిగతా టైంలో కూడా ఎంతో కొంత, ఒకరోజు 1 గంట ఉండొచ్చు, ఒకరోజు 2 గంటలు ఉండొచ్చు, ఒకరోజు 5 నిమిషాలే ఉండొచ్చు, ఎంతో కొంత ధ్యానము కాని టైంలో కూడా ఎరుకతో ఉంటే సుషమ నాడి వర్క్ అయిద్దండి. మనం ఎరుకతో ఉంటే అది ఒకటి. మన భావన ఎప్పుడు కూడా నా యొక్క నా నా శరీరం మొత్తం, నా యొక్క కణాలు మొత్తం, నా మైండ్ మొత్తం ఆ యూనివర్స్ లింక్ అవ్వాలనే ఒక భావన ఎప్పుడు భావన పెట్టుకొని ఉంటే ఆటోమేటిక్ ఈ నాడిలోకి వెళ్ళిపోతాం. అందుకని యేసుక్రీస్తు చెబుతాడు, నా దేవుడి రాజ్యంలో చాలా ఉన్నవి, చాలా పెద్ద, నా దేవుడి రాజ్యం చాలా పెద్దది, ఆ దేవుడి రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్నపిల్లవాడిలాగా రావాలి అని అంటాడు. చిన్నపిల్లాడిలాగా రావటం ఏంటి అంటే ఆయన ఏం చెప్తారంటే ఇది సుష్మా నాడి, ఇది ఈ ఇరుక పెద్ద ఉంటది, దాంట్లోకి ప్రవేశించాలంటే చిన్నపిల్లాడిలాగా ఉంటేనే ప్రవేశిస్తారంటారు. చిన్నపిల్లాడి అంటే అక్కడి నుంచి లోపల దారిలో ఇరుకంట. అంటే ఆ లోపల ఉన్న ప్రపంచం పెద్దది, కానీ ఆ దాంట్లోకి వెళ్ళే దారి మటుకు ఇరుగ్గా ఉంటుంది కాబట్టి నువ్వు చిన్నపిల్లాడిలాగా తయారవుతుంటాడు. ఇక్కడ ఎందుకండి సుష్మా నాడిలో గనక ఎప్పుడు ఎరుకుతో గనక ఉండగలిగితే ఇక మనం సాధించలేనిది అంటూ ఏం లేదండి. ఆ ఎరుకు ఉండాలి. అందుకని పత్రిజీ గారు మన ఎరుకుతో ఉండు, ఎరుకుతో ఉండు, తినేటప్పుడు ఎరుక, మాట్లాడేటప్పుడు ఎరుక, పనిచేసేటప్పుడు ఎరుక, ఏదైనా కానీ ప్రతిదాన్ని ఎరుక 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 అని చెప్తా ఉంటారు. ఆ ఎరుకే మనని ఈ సుష్మా నాడిలో నిలబెడతా ఉంటుంది. అది మనం పట్టుకోగలిగితే మనకి ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకునే సిస్టంలోకి వచ్చేస్తాం. ఇప్పుడు దాకా మనం అయితే స్విచ్ ఆఫ్ చేసాం. నిన్న అనుకున్నాం కదా, మనకున్న వనరులన్నింటినీ స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. ఇప్పుడు స్విచ్ చేయటమే, సుష్మా నాడిలో కూడా వర్క్ చేయటం అంటే మనము వాటిని ఆ స్విచ్ ఆఫ్ చేసిన దాన్ని స్విచ్ చేసుకోవటమే. ఆ స్విచ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది ఓపెన్ అయితే మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ మనకి డౌన్లోడ్ అయిపోయింది. లేదా మీలాంటి జూమ్ ద్వారాను, ఒక బుక్ ద్వారాను, ఒక టీవీ మెసేజ్ ద్వారాను, ఒక యూట్యూబ్ మెసేజ్ ద్వారాను నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాకు వచ్చేస్తాను. ఏ రోజు అనుకుంటే ఆ రోజే వచ్చింది. మన తపన పడి మనం కనుక సుష్మా నాళ్ళు ఉండి నాకు డౌన్లోడ్ కాలేదనుకోండి, అలా నేను వెళ్ళి టీవీ ఏదో ఇంట్లో వాళ్ళు పెట్టుకొని ఉన్నారు టీవీ, ఆ టైంలో అటు వెళ్తున్నాను, ఆ టైంలో వెళ్తే నాకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ రన్ అవుతుంది. లేదా నాకు ఒక పుస్తకం ఏదన్నా దొరికింది అనుకోండి, లేదా ఒక పాంప్లెట్ దొరికింది అనుకో, ఆ పాంప్లెట్ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, లేదా ఒక ఫ్రెండ్ వచ్చి నాకు ఏదో మెసేజ్ చెప్పాలని తాపత్రయపడి చెప్తాడు, లేదా లోపల నుంచి ఒక మెసేజ్ వస్తుంది. నా ఇన్స్టిట్యూషన్ అంటారే, ఇంట్యూషన్, ఆ ఇంట్యూషన్ నుంచి ఒక మెసేజ్ బయటకు రావడం, ఏదో ఒక రకంగా మనకి ఆ ఇన్ఫర్మేషన్ చేరవేయబోతుంది. ఎప్పుడు సుష్మా నాడిలో మనం మన యొక్క శ్వాసను రన్ చేసి. అందుకని ఈ నాడి ఎంతో 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 ఇంపార్టెంట్ అని చెప్తారు. ఇంకోటి ఏంటంటే మొన్న నేను శివకుండలని యోగాని ఒక 5 రోజులు వాళ్ళ ఆశ్రమంలో ఉన్నాను. అక్కడ ఆయన గురువు గారు ఏం చెప్పారంటే, ఇందా నేను చెప్పాను కదా, నా బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వమయ ప్రాణశక్తి వెళ్ళి ఈ 7 చక్రాల గుండా దిగి
7 చక్రాల నుంచి కింద కుండలని అవేకం చేసి పైకి వెళ్ళి 2 కలిసి వెళ్ళి ఇక్కడ ఆత్మతత్వాన్ని పట్టుకుంటాయని. అవి ఆయన ఎట్లా చెప్పారంటే, ఆయన చెప్పింది ఇది, ఆయన ఎట్లా చెప్పారంటే ఈ సుష్మానాడిలో మళ్ళీ 3 ఉపనాడులు ఉంటాయండి. సుష్మానాడిలో మళ్ళీ 3 ఉపనాడులు. దానిలో బ్రహ్మిణి, చిత్రిని, వజ్రిని. అవి ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు మనం అరటి బొత్త ఉంటది, అరటి కాయల చెట్టుది కింద కాండం. ఆ కాండానికి ఒక లేయర్ తీయగల ఇంకో లేయర్ వస్తుంది, ఇంకొక లేయర్ వస్తుంది. అట్లా 3 లేయర్స్ ఉంటాయంట. చిత్రిని, వజ్రిని, బ్రహ్మిణి. ఆ బ్రహ్మిణి అనేది చాలా ఇవన్నీ సూక్ష్మమైనవి, ఇవన్నీ ఎవరు కనపడే కాదు. ఆ బ్రహ్మిణి అనేది ఇంకా 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 సూక్ష్మమైనది. అది ఈ చిత్రిని వజ్రిని మధ్యలో, అంటే ఆ లోపల ఉంటదంట. అది ఎక్కడ ఉంటది? ఇక్కడ ఉంటది. ఈ సుషుమ్నా నాడిలోనే మూడు నాడుల యొక్క కాంబినేషన్ అది. ఆ 3లో ఉపనాడులు బ్రహ్మిణి, చిత్రిని, వజ్రిని. ఆ బ్రహ్మిణి నాడి ద్వారా ఈ బ్రహ్మరంధ్రం ద్వారా వచ్చిన ఎనర్జీ ఈ చక్రాల గుండా వెళ్ళి కింద బ్రహ్మద్వారం, మన గుద ద్వారం అంటారే, అది బ్రహ్మద్వారం. అక్కడ బ్రహ్మద్వారం అని ఉంటుందండి. ఆ బ్రహ్మద్వారానికి టచ్ అయ్యి ఆ బ్రహ్మద్వారం నుంచి ఈ బ్రాహ్మిణి, ఈ ఈ సుష్మా నాడిలో ఉన్న ఉపనాడి అయిన బ్రహ్మిణి అనే నాడి ద్వారా పైకెళ్ళి బ్రహ్మరంధ్రానికి మళ్ళీ చేరుకుంటాం. ఈ బ్రహ్మరంధ్రానికి చేరుకోవటం అంటే ఇక్కడ సహస్ర చక్రానికి చేరుకోవటం. అట్లా మేము అది చేస్తామని అట్లా చెప్పారు ఆయన. ఏదైనా ఒకటేనండి, అది మనకి మన పిఎంసీలో ఎలా ఉంటుందంటే, ఇవేమి చెప్పకుండా, ఇవేమి లేవు, మనకేమి సపరేట్ ప్రాక్టీస్ ఏం లేదు. నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు, నువ్వు ధ్యానం సరిగ్గా చెయ్యి, ఈ జరిగేవన్నీ నీకు జరిగిపోతాయి అంతే. నువ్వేం ప్రత్యేకంగా ఇదిగో నాకు ఇది జరగాలి అనుకోవద్దు. నీ శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వు గనక కూర్చుంటే, నీకు లోపల ఏం జరగాలో నువ్వు గనక అబ్జర్వ్ చేసుకుంటే అవి మొత్తం నీకు జరిగిపోతాయి. నువ్వు ప్రత్యేకంగా నువ్వు తెలుసుకో, ఇంకెక్కడన్నా ఉంటే తెలుసుకో, కానీ నీకు ఈ శ్వాస మీద ధ్యాస పెడితే చాలు, మొత్తం అదే క్లియర్ అయిపోతుంది అని అంత క్లియర్ గా మన దాంట్లో ఉంటుంది. చాలా సింపులెస్ట్ వే. అక్కడైతే మనం ఒక నిబద్ధతతో ఉండాలి. ఇక్కడ మనం నిబద్ధత ఏం లేదు, మనం ఫ్రీ, ఎక్కడైనా ఫ్రీగా చేసుకోవచ్చు ధ్యానం. అలా సింప్లిఫైడ్ టెక్నిక్ తోటి మనం ఈ రన్ చేస్తున్నాం. కొంతమంది దీంట్లో బ్రహ్మాండంగా ఆ కుండలని యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండం దర్డాయి ఓపెన్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలా మాస్టర్స్ మనకు హెల్ప్ చేసి మనం దర్డాయి ఓపెన్ చేయడానికి ఎన్నో చేసిన వాళ్ళు ఉన్నారు. అది చేసి అదంతా బ్రహ్మాండంగా తయారైన మాస్టర్స్ బోల్డ్ అంతమంది ఉన్నారు మన పిరమిడ్ సొసైటీ. ఓకేనండి. అందుకని ఈ నాడిలో గుండా మనము పట్టుకోగలిగితే దాని శ్వాసని రోజు కనీసం 1 గంట 2 గంటలైనా కానీ, ఏది ధ్యాన సమయం కాని టైంలో పట్టుకోగలిగితే మనం ఆటోమేటిక్ గా యూనివర్స్ కి లింక్ అయిపోతా ఉంటాం. యూనివర్స్ లింక్ అవటం అంటే దైవమే మనమైనట్టు. యూనివర్స్ అంటే దైవమే కదా, మనకి బయట ఉన్నదంతా దైవత్వం అనుకున్నప్పుడు, యూనివర్స్ అంతా దైవం అయినప్పుడు, మనము ఆ లింక్ దాంతో లింక్ అయినప్పుడు ఆ దైవమే మనం అనే భావన మనకి ఆటోమేటిక్ గా వస్తుంది. ఆ భావన స్థితి రావటమే దైవత్వపు స్థితి. మళ్ళీ అహంకారం ఉండకూడదు, అనుభూతి ఉండాలి అంతే. అనుభూతి ఉంటూ అది రావటమే దైవత్వపు స్థితి. ఇవండి స్థూలంగా చెప్పాలంటే ఈ చక్రాలు నాడుల గురించి స్థూలం. ఇప్పుడు మనం ఏ చక్రం ఉన్నారో మనకు ఒక జడ్జిమెంట్ వస్తుంది. ఎదుటి వ్యక్తి మనతో మాట్లాడుతుంటే ఎదుటి యొక్క హ్యాబిట్స్ చూస్తే అతను ఏ చక్రంలో ఉన్నాడో మనకు అర్థమైపోతుంది. అతని యొక్క ఆత్మస్థితి అతను బేబీ సోలా, చైల్డ్ సోలా, యంగా, కౌమారమా, వార్ధక్యమా అనేది మనకు తెలిసిపోయింది. థ్యాంక్ యూ సార్. మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని చెప్పినందుకు థ్యాంక్ యూ సార్.